మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. ఏది ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాలం చాలా సంకుచితమైన సంగతి నా సన్నిధికి వచ్చే ప్రజలకి చెప్పమని ప్రభువు చెప్పారు. అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ 15వ వాక్యంలో ఏముందో నేను మీకు చదివి వినిపిస్తాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ వాక్య భాగంలో దినములు చెడ్డవి, కాలం సంకుచితమైంది, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు, జ్ఞానం కలిగిన వాళ్ళు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనే అర్థాలన్నీ వచ్చేటట్లు ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. వయస్సు పెరిగిపోయిందనుకోండి, మరలా మనకు యవ్వన ప్రాయం, చిన్న వయసు మరలా తిరిగి రాదు. అలాగే కాలం గతించిపోయిందనుకోండి, మరలా ఆ కాలాన్ని మనం పొందలేం. నిన్నటి రోజుని మరలా ప్రపంచంలో ఎప్పుడు మనం పొందలేం. ఆ సమయం అంతటితో అయిపోయినట్టు అయిపోయింది. ఒకవేళ డబ్బులు నష్టపోతే మరలా కష్టపడి సంపాదించుకోవచ్చు. పదవి పోతే మరలా ఏదో మంత్రాలు చేసి పదవులు సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోయిందంటే మళ్ళా తిరిగి రాదు. ఈ లోకంలో ఉన్న ప్రజలు జ్ఞానం కొరకని అనేక గ్రంథాలు వాల్యూమ్స్ చదువుతారు, కోర్సులన్నీ చదువుతారు, అన్ని రంగాలలో ఆరి తేరుతారు. జ్ఞానం కొరకు డిగ్రీలన్నీ సంపాదిస్తారు, జ్ఞానం కొరకు. అయితే వాళ్ళు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎన్ని గ్రంథాలే చదివినా, ఎన్ని డిగ్రీలే సంపాదించినా పనికి మాలిన సిగరెట్ని మానడం చేత కాదు, త్రాగుబోతనాన్ని విడిచిపెట్టలేడు. చదివిన తెలివితేటలు, జ్ఞానం ఏమవుతాయో తెలీదు. మనిషి కామాతృతలో పడి పశుప్రాయుడవుతాడు. మరి చదివిన జ్ఞానం, సంపాదించిన డిగ్రీలన్నీ ఏమవుతున్నాయి? మానవత్వాన్ని కోల్పోయి మనిషి పశువుగా ఎందుకు మారుతున్నాడు? వర్షవాయులు ఎందుకు తప్పుతున్నాడు? ఇంత జ్ఞానాన్ని ఆర్జించాడు కదా. ఏ రంగంలోనైనా కదిలిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలు చెప్పగలిగిన వ్యక్తి కదా. మరి ఏమిటి ఈ 2 అంగుళాల సిగరెట్ కొరకు మెలికలు తిరుగుతాడు? అది క్యాన్సర్ పుండు పుడుతుంది గొంతులో అని ఆ ప్యాకెట్ మీద రాసింది కదా. మరి అది చదవడా? మనిషిగా బ్రతకడు. మత్తు ఎక్కితే మత్తు మంచిది కాదని ఎక్కడా చదవలేదా? మరి ఎందుకు దాన్ని వాడుతున్నాడు? నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, లోకంలో అన్ని గ్రంథాలు, అన్ని రంగాలు ఆరితేరి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. జ్ఞానిగా, స్కాలర్గా మనుగడ సంపాదించవచ్చు, పలుకుబడి సంపాదించవచ్చు. అయితే బైబుల్ అంటున్న జ్ఞానం
ఏం జ్ఞానమో తెలుసా? ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళే జ్ఞానులు. సమయాన్ని వ్యర్థం చేసుకున్నవాడు జ్ఞాని కాదు. 60 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, బ్రదర్, నా 2 మోకాళ్ళు భయంకరమైన వేదన చేత బాధించబడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని కోరుకున్నాడు. నేను సరదాగా కూర్చొని ఆయన మోకాళ్ళు పట్టుకొని ప్రార్థన చేయబోయాను. అన్నాడు, బాబు నువ్వు నా కాళ్ళు పట్టుకోవద్దు, నేను నా వయసంతా వ్యర్థం చేసుకుని వ్యభిచారంలో మునిగా. నేను నీచుడిని, పశువుని, మానవ మనిషిగా బ్రతకాల్సిన వాడిని కాదు. నా పాపానికి శిక్ష నేను ఈ కీళ్ల జబ్బు, ఈ నరాల సచ్చుదనం ఇదంతా అనుభవిస్తున్నా. నా కాళ్ళు మీరు పట్టుకోవటం ఏంటి బాబు అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నీవు నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపం పడుతున్నావు గనుక ఈరోజు నా ప్రభు నిన్ను ముట్టుకుంటాడు. నువ్వు ప్రపంచంలో ఉన్న తైలాలన్నీ రాసే ఉంటావు, డాక్టర్ల దగ్గర చెక్ చేయించుకుని ఉంటావు, ఎక్స్రేలు తీసే ఉంటారు, కానీ నీ జీవితంలో ఈ చిన్న బాధ నుంచి విడుదల పొందుటకు నీకు చేత కాలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర పశ్చాత్తాపడుతున్నావు, నా పాపము చేతనే ఈ శిక్ష నేను అనుభవిస్తున్నానని. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు విడుదల కలుగు చేస్తాడు. నేను ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ పెద్ద వ్యక్తి మళ్ళా నా కాళ్ళు పట్టుకోబోతున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, తాను పశ్చాత్తాపడినప్పుడు అన్న మాట ఏమిటంటే, నా సమయాన్నంతా నేను వ్యర్థపుచ్చుకున్నాను, నా యవ్వనాన్ని పాడు చేసుకున్నాను, నా వయసంతా నీచమైన అలవాట్లకి అలవాటు చేసుకుని నాశనం అయ్యాను, ఆ ప్రతిఫలం అనుభవిస్తున్నాను. గమనించండి, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, శరీరంలో ఉన్న ఆరోగ్యమే కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో నీకు ఉన్న విలువే కానివ్వండి, ఎందుకు కౌంటర్ఫిట్ అవుతుంది? విలువని రోజు రోజుకి ఎందుకు నీవు పోగొట్టుకుంటున్నావు? కుటుంబంలో నీకు విలువ ఎందుకు పోతుంది? సమాజంలో విలువ ఎందుకు లేకపోతుంది? దీనికి అంతటికి కారణం ఏంటంటే, నీవు వయస్సులో నీకు సమయం దేవుడిచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దాన్ని కన్ను మీద ఎరగకుండా వ్యర్థం చేసుకుని జీవితం అంతా ఈ కన్నీటితో, రోగాలతో, శాపాలతో జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, సోమరి. సోమరి అంటే ఎవరు? తెల్లవారిని లేవరా బాబు అంటే అమ్మమ్మ, డాడీ ఇంకొక అరగంట, డాడీ ఇంకొక 10 నిమిషాలు అని ఇటు తిరిగి పడుకొని అటు తిరిగి పడుకొని దుప్పటి కప్పుకొని అదో రకమైన సోమరితనం. సూర్యోదయం అయింది, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, పని బాటలకు వెళ్ళాలి, ఇంకొక అరగంట, ఇంకో 10 నిమిషాలు, అసలు మీరు లేపొద్దు నేనే లేస్తాను అని సోమరి కోరుకుంటాడట. అందుకనే సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఏమని రాసిందంటే, 6:6లో సోమరి చీమల దగ్గరికి వెళ్ళు, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. వేసవి కాలం ఎప్పుడో, వర్షాకాలం ఎప్పుడో, కోతకాలం ఎప్పుడో, ఆ కాలములు వివేచించగలిగిన సంగతి చీమలకు తెలుసు. కోతకాలం వచ్చిన వెంటనే పంటని తీసుకువెళ్ళి ఎక్కడ నానిపోకుండా దాచుకుంటాయి. వేసవి కాలం వచ్చిన వెంటనే, వర్షాకాలం వచ్చిన వెంటనే ఆ ఆహారాన్ని తింటూ కూర్చుంటాయి. ఎప్పుడు ఏది సేకరించాలో, ఎప్పుడు ఏది అనుభవించాలో, ఎప్పుడు ఏది తిని తృప్తిపడాలో అనే సంగతి చీమలకి తెలుసు.
ఈ మాట చదివినప్పుడు నాకెందుకో ఆశ్చర్యం అనిపించింది. ఏనుగు దగ్గరికి వెళ్ళరా బాబు అని అంటే బాగుండేది. ఎందుకంటే ఏనుగుకి తాటికాయ అంత మెదడో ఏనుగుకి. ఏనుగు దగ్గరికి వెళ్తే ఏదైనా నేర్చుకోవచ్చేమో అని అనుకునేవాడిని. చీమల దగ్గరికి వెళ్ళి ఉంటుంది వాక్యం. ఎందుకంటే జ్ఞానాన్ని నేర్చుకో, సమయస్ఫూర్తి, సమయమా అసమయమా, ఇది ఈ సమయంలో నేనేం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వయసులో నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే సంగతి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. జ్ఞానాన్ని అక్కడికి పోయి నేర్చుకోవాలి. దానికి ఎంత తలండి? చీమకి ఎంత తల ఉంటుందండి? అసలు తల ఉందంటారా? ఉంది. మరి ఎంత ఉంది అది? మరి తలే ఎంతుంటే మరి దాని మెదడు ఎంతండి? దాని మెదడు ఎంత అని చెప్పగలవు? మరి దానికి ఉండే ఆ సూది మొనంత కూడా ఉందో లేదో అంత మెదడులో ఇది ఏ కాలం అనే సంగతి అది గుర్తిస్తుందట. నేను ఎందుకో ఓ రోజున ఆ చెమ్మల దగ్గరికి వెళ్ళమన్నాడే స్వామిని. నేను స్వామిని కాదు, అయినా వెళ్ళి చూద్దాం ఏమిటోనని అక్కడికి వెళితే చీమల పొట్టులో నుంచి చీమలు ఇలా వస్తున్నాయండి. ఇక్కడెక్కడనో ఆ బియ్యం బస్తా ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కొక్క బియ్యాన్ని, ఒక్కొక్క బియ్యపు గింజని ఒక 20-30 చీమలు పట్టుకొని రథాన్ని లాగుతా వస్తున్నాయి. రథాన్ని ఈడ్చుకున్నట్టుగా ఈడ్చుకుని అలా వస్తున్నాయి. ఓ మహాభారతంతో ఒక రథం లాగినట్టుగా చీమల ఆ చీమలని కలిసి ఒక దాన్ని ఈడ్చుకొస్తున్నాయి. ఇటు చూస్తే మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఇంకొక రథం వస్తుంది. అటు చూస్తే మళ్ళీ ఇంకొక రథం వస్తుంది. ఇటు కొన్ని చీమలు ఎదురొచ్చినాయి. గుట్టుగా పోతున్నాయా? పోవట్లేదు. గుట్టుగా పోకుండా వీటి దగ్గర నిలబడుతున్నాయి. ఇవి ఏం మాట్లాడుకుంటున్నాయా అని ఆలకిస్తే ఏం మాట్లాడుతున్నాయో తెలుసండి. హలో, మీరు మోస్తారా? నన్ను మమ్మల్ని సపోర్ట్ చేయమంటారా? నేను కొంచెం మమ్మల్ని కూడా మొమ్మంటారా అని ఇవి అడిగినట్టు. వాళ్ళేం చెప్తున్నారు, ఈ మోసుకొచ్చేవాళ్ళు, అరే పరిమాణుడా, మేము మోసుకుని వెళ్తాం, మా బాధలు మేము పడతాం, కానీ ఇంకొక బీపీ కింద మీరు బతిసాపడే సమయం అయిపోతుందిరా, సమయం అయిపోతుందిరా, మాకు మీరేం సహాయం చేయని, అక్కడ మా బాధలు మేము పడి తీసుకెళ్ళిపోతాం, గోడౌన్లోకి తీసుకెళ్ళిపోతాం, వర్షాలు వస్తాయి, మీరే ఓహో అట్లాగా మీ సహాయం చేస్తామంటే వద్దంటున్నారండి. సరే అని ఈ పోవడం, మళ్ళీ ఇంకొక బీపీ తేవడం, మళ్ళీ ఎదురొచ్చి మళ్ళీ ఇట్లా మాట్లాడుకుంటూ చూస్తుంటే అయిపోయి ఈ తెలివితేటలు ఈ మనుషులకు గనుంటే ఎంత బాగుండేది, ఎంత బాగుంటుందండి. ఈ తెలివితేటలు ఈ మనుషులకు ఉంటే చీమలు చక్కగా ఆయా సమయాలలో ఆహారాన్ని సేకరించి వర్షాకాలంలో కోతకాలం కానప్పుడు శుభ్రంగా భోంచేస్తున్నాయి. మరి ఏ గోడౌన్లో పెడుతున్నాయో నన్ను అడగండి బాబు, ఏ గోడౌన్లో ఎక్కడ పెడుతున్నాయి? ఇప్పుడు మనకు ఆహార శాఖ ఉందండి, ఫైనాన్స్ అంటున్నాను, ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారా, అలాగే ఫుడ్ మినిస్టర్స్ ఉన్నారా, అలాగే గోడౌన్లు ఉన్నాయా? కోతకాలాల్లో గవర్నమెంట్ కొంటుందా? కొన్నవి కంపు కొట్టిందాక పంచడం, టన్నులు గోడౌన్స్ అన్ని పడిపోయినాయి, కొనేశారండి. అయితే ఆ కొన్న ఆ ధాన్యానికి ఎవరు వారసులు అంటే ఈ పంది కుక్కలు. బస్తాలు అలాగే ఉన్నట్టే ఉంటాయి, కానీ కింద నుంచి బెజ్జం పెట్టి మొత్తం టన్నులు తినేస్తాయి. తీరా 6 సంతకం పెట్టి 7 సంతకం పెట్టి ఇది అక్కడికి వెళ్ళి ఆరాలోడు చేసి లోడు వచ్చి చివరికి ఒక పల్లెలోకి వచ్చి పంచి పెట్టేసరికి ఆ బియ్యం తిన్న వాళ్ళకి డయారీ జబ్బులు పట్టిపోయి రేచలు పడి చస్తున్నారు, కంపు కొట్టిపోతున్నాయి, కలర్ మారిపోతున్నాయి. అంతవరకు దాచిన ఆహారాన్ని పంచి పెట్టేందుకు చేత కాదు. కారణం వేల కొలది మనుషులు దానిలో పని చేస్తున్నా ఏ సమయంలో ఏది చేయాలో తెలియదు. ఎరా కంపు కొడుతున్నాయి, నానిపోతున్నాయి, వర్షం వస్తుంది, కలలు మారిపోతున్నాయి, పంచకబెట్టి మా చేతిలో ఉందండి, ఆయన సంతకం పెట్టాలండి. మరి ఆయన సంతకం ఊరికే పెడతాడండి? లారీలు 10 ఇటు వస్తుంటే అలా 10 లారీలు అటుపోతుంటాయండి. అది ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరికి తెలుసు?
చివరికి కంపు కొట్టి తీసుకెళ్లి సముద్రాల్లో పోసిన రోజులు ఉన్నాయి. టన్నుల టన్నుల ధాన్యం తీసుకెళ్లి సముద్రాల్లో పోసిన రోజులు ఉన్నాయి. కానీ చీమలు సేకరిస్తున్నాయే ఆ ఆహారాన్ని. ఎంత జాగ్రత్తగా డ్రైగా దాచుకొని, ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని ఆకలి తీర్చుకుంటాయో ఆ చీమల్ని అడిగి మనం తెలుసుకోవాలి. మనిషికి మెదడుందండి, ఇంత మెదడు. అది పెద్దదొకటి చిన్నదొకటి అంటున్నారు. మరి చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు ఆ మాట. పెద్ద మెదడు ఉంటుందండి, చిన్న మెదడు ఉంటుందండి. నేను ముంజికాయలాగా 3 ముంజులు ఉంటాయి, 2 ముంజులు ఉంటాయి కదండి. మనిషికి 2 ఉన్నాయి. మరి ఏది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా పనిచేస్తుందో తెలియక సోమరితనానికి చోటిచ్చి సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటుంటే బైబుల్ అంటుంది, సోమరికి దరిద్రత, సోమరికి రోగం, సోమరి జీవితంలో అనుభవిస్తున్నది శాపం. గనుక నేర్చుకునవలసిన దగ్గరికి వెళితే అక్కడ నేర్చుకోగలుగుతాం. ఏమిటి నేర్చుకునేదంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇప్పుడు తల్లిదండ్రులు పడుతున్న బాధలు వేవేల కొలది కుటుంబాలు వచ్చి నాకు చెప్తుంటేనండి నాకు అదో రకమైన బాధ కలుగుతుంది. ఏమని చెప్తున్నారు? బాబు, నా కొడుకు కత్తితో పొడబోయాడయ్యా. బాబు, నా కొడుకు ఎవరినో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడయ్యా. బాబు, నా కొడుకు చెప్పిన మాటనిక అక్కడ పోయి తగాదాలు పెట్టుకుని ఇప్పుడు జైల్లో ఉన్నాడయ్యా, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని పెద్దలు గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే నాకు ఒకటి మాత్రం బాగా తెలుసు. అదేంటంటే వాళ్ళని మలచవలసిన సమయంలో వాళ్ళని మలసలా, వాళ్ళని దిద్దవలసినప్పుడు, ఖండించవలసినప్పుడు, బుద్ధి చెప్పవలసినప్పుడు వాళ్ళని బుద్ధి చెప్పలేదండి. వాళ్ళకి 2 గ్లాసులో నీళ్లు ఇచ్చండి, ఉంగరం ఒకటి వేసి ఉంగరానికి తాడు ఒకటి కట్టి మళ్ళీ ఈ చేతి గట్టి పెట్టారు ఉంగరం ఊడిపోకుండా. గోటి ముద్దలు పెట్టుకున్నప్పటి నుంచే పిల్లల్ని మలుచుకునే ఆ మలుపు తెలియని పరిస్థితుల్లో ఈ రోజున తల్లిదండ్రులు గల్లంతై జీవితంలో పిల్లలు ఉన్నారనే సుఖం లేకుండా కన్నీళ్లమయమైపోయారు. కారణం పిల్లల్ని ఎప్పుడు ఎలా పెంచాలనో తెలియని పరిస్థితుల్లో. ఆ మధ్య ఒక 10 ఏళ్ల పాపతో వాళ్ళ నాన్నగారు ప్యాకాడుతున్నాడు రైల్లో. ఆడపిల్ల వయసు 10, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరున్నారు, నాన్నగారు ప్యాకాడుతున్నాడు పిల్లతో. వాళ్ళు ఆడుకుంటున్నారు, నేను ఇటువైపు కూర్చున్నా. అంతలో ఒక స్టేషన్లో ఆయన దిగి ఆ స్టేషన్లో కనబడి చెత్త పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి టైం పాస్ అని పిల్ల ముందు వేసాడు. ఆ పిల్ల ఒకటి తీసి, ఛే డాడీ, లేటెస్ట్గా ఉండే పుస్తకాలు ఏమీ లేవా డాడీ అని. అమ్మ, ఇవి లేటెస్ట్ అనే చెప్పించారా? ఇవి ఎప్పుడు పోయిన వారం 15 రోజుల ముందే చదివేశాను డాడీ అని. మళ్ళీ ప్యాకెట్ ప్రారంభించారు. ఈయన ఒక ఆకైపోయి ఇంకొక ఆకేశాడు, పెటామని కొట్టింది. ప్యాకెట్టం కూడా తెలియని ఏమి డాడీవా నువ్వు? డాడీవి. మమ్మీ బాగా ఆడుతుంది నాతో అంటే మమ్మీ 6 ఆకులు ఎక్కువ చదివాను. ఆ బిడ్డల్ని తల్లి అలా పెంచింది, తండ్రి అలా పెంచుతున్నాడు. పిచ్చ వేషాలు వేసేటట్లు. ఈ వయసులో ఆడుకోక ఎప్పుడు ఆడుకుంటారండి? ఈ వయసులో చూడక ఎప్పుడు చూస్తారండి? ఈ వయసులో అనుభవించక ఎప్పుడు అనుభవిస్తారండి? ఈ వయసులో చదువుకి ఎప్పుడు చదువుతారండి? జనరల్ నాలెడ్జ్ కావాలి కదండి పిల్లలకి అని వాళ్ళని వంచవలసిన సమయంలో, గద్దించవలసిన సమయంలో, బుద్ధి చెప్పవలసిన సమయంలో వాళ్ళకి బుద్ధి చెప్పగా జనరల్ నాలెడ్జ్ వైపు తీసుకెళ్లిపోయారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదు, జనరల్ మనిషి అయిపోయింది. ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది కదండి. పెళ్ళి అనాగరికంగాను అంటుంది. మరి దానికి బుర్రలు చెప్పాలంటే నాన్నగారు తల్లిగారు చెప్పిన జనరల్ నాలెడ్జ్. మలచవలసిన సమయంలో మలుచుకోక, పిల్లలకి చెప్పవలసిన విధానాలు చెప్పక, పిల్లల ముందు నడవలసిన విధానం తల్లిదండ్రులకు తెలియక, పిల్లల క్షేమం కొరకైనా కనీసం నడుము కట్టుకుని ఆశలు చంపుకొని పవిత్రమైన జీవితాన్ని చేసేదానికి సిద్ధపడక, పిల్లల కంటే తల్లిదండ్రులు ముందుగా విచ్చలవిడిగా ప్రవర్తించేదానికి ప్రవర్తనలో ముందుకు సాగుతూ ఉండగా ఆ పిల్లల ఎదుట తల్లిదండ్రులకి విలువ లేకపోయింది. ఇప్పుడు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. బైబిల్ అంటుంది, భక్తి గల వారి ఇంట్లో వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె బల్ల చుట్టూ ఉంటారట.
ఒలివ మొక్కల వలె భక్తి గల వారి ఇంట్లో పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారట. మా అన్నయ్య కొడుకు ఒకడు ఉండేవాడు. ఆడు చిన్నప్పుడు మా ఇంట్లో ఎవరు వచ్చినా సరే, మా కుటుంబం అంతా ఇంచుమించుగా వ్యాపారస్తులం, ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వచ్చి భోజనం చేస్తారు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంటాడు. ఇక ఎవరు వచ్చినా వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళని భోజనం చేయనివ్వకుండా అంటుంటే వాళ్ళకి పెడుతుంటారు. నేను ఒకరోజు ఆకలితో వచ్చాను. వస్తే వాడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు. ఓహో, ఇదే సంగతి, నీకు సరిగ్గా చెప్తాను పాఠమని చెప్పి నా దగ్గర పండు మిరపకాయలు పచ్చడి ఉంది, దానికి కాస్త అన్నం లాగని రా ఎద్దా బాయ్ బాబు రానన్న రా ఆనయ్య అని చెప్పి ఆ నోట్లో అంగిటికి ఎద్దినట్టు పెట్టాడు. ఒక కాకేశాడు, సొంగ గాచాడు, గడగడగడ ఆడిపోతున్నాడు. మా వదినమ్మ వచ్చి, ఏంటయ్యా చిన్నపిల్లడు కదా ఇలా చేసేవేంటని. చిన్నపిల్లడు అయితే వచ్చిన వాళ్ళ దగ్గర అంటాడా అన్నా నేను. అప్పుడు ఆ నోట్లో నెయ్యి పోసి పెరుగు పోసి గంటన్నర సేపటికి ఆడికి కొంచెం సొంగ తగ్గింది. ఇక నన్ను ఇలా చూస్తాడు, అప్పటి నుంచి దగ్గరికి రాడు. ఇంకో సంగతి ఏంటో తెలిసినా, ఎవరు అన్నం పెడతారన్నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించుకోండి, నాకు పళ్ళెంలో వేయండి నేను తింటానంటాడు. అది ఎంతసేపు తింటాడు? అన్నం తినేటప్పుడు పచ్చిమిరపకాయ ఎండి మిరపకాయ ఇంకేమైనా మొత్తం వెతికి ముందు దాని పక్కన పెట్టి కన్ని చూసుకొని చెక్ చేసుకుని మొత్తం మీద అంత అన్నం తింటాడు. పొరపాటును కూడా ఆ రోజు నుంచి ఏ ఒక్కరు ఎక్కడ అన్నం తింటున్నా అక్కడ నిలబడుకోవటం కానీ ఆడటం కానీ దగ్గర పోవడం కానీ ఒకవేళ బలవంతంగా నోట్లో పెట్టిన మింగడం కానీ పొరపాటును చేయడు. ఎందుకంటే ఒక్కసారి సురుగు తగింది, ఒక్కసారి చాలు. పిల్లలంటే నాకు మహాప్రాణం, పిల్లలంటే నాకు మహాప్రాణం. నా మ్యాగజైన్ మీరు చూడండి, మ్యాగజైన్ టైటిల్ మీద ఎప్పుడు పిల్లలు ఫోటోలే వేస్తుంటారు. ఆ పిల్లలంటే నాకు మహాప్రాణం. ఎందుకంటే వాళ్ళకి ఎలా మనం మలుచుకుంటే, ఎలా నేర్పిస్తే అలా జీవించేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి మనస్సు అది, ఆ వయసు అది. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్ని వ్యర్థపుచ్చుకుని అజ్ఞానుల వలె కన్నీళ్ల మధ్యలో, రోగాల మధ్యలో, శాపాల మధ్యలో, ఆర్థిక దరిద్రతల మధ్యలో, అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో కన్నీళ్ల మధ్యలో జీవితాన్ని సాగించుకుంటున్నటువంటి ప్రజలతో బైబిల్ అంటుంది, నీ అజ్ఞానమే నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకు ఉన్న ఇప్పుడు ఈ సమయంలో ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కాస్త దేవుని వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే కాలము సంకుచితమైందని చెప్తున్న దేవుడు ఆ కాలంలో ఏ కాలంలో ఏది నీవు చేయాలనో ఆయన చక్కగా చెప్పి నీకు నేర్పించి నిన్ను బలపరిచి నిన్ను ఆధ్యాత్మికమైన స్థితిలో ధైర్యపరచగలిగిన సమర్థుడు, శక్తి గలవాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్న ఆ రోజుల్లో నాకు అప్పుడు సరిగ్గా 17 ఏళ్ళు. నాకు ఆ ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు 17 ఏళ్ళు. అప్పుడు ఇల్లు వాకులు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, లోకాశలను వదిలిపెట్టి ఇక నాకు ప్రభు చాలు అని నేను సిద్ధపడుతూ ఉంటే మా వాళ్ళంతా బంధువులంతా వచ్చి నాతో ఏమన్నా తెలుసండి, మరి పిచ్చడా ఈ వయసులోనంట భక్తి ఎప్పుడు చేయాలో తెలుసు నాన్న, లోకంలో ఉన్నవన్నీ ఒక్కసారి టేస్ట్ చేసి అనుభవించి అంత ముగించిన తర్వాత వెగటైపోద్ది. ఏముంది మాయా అని వెగటైపోద్ది. అప్పుడు దిగు 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 అని భజన చేయాలి తండ్రి. దిగు 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 దిగింది లేదు, చచ్చింది లేదు. భజన గాళ్ళు కనుక మా వాళ్ళంతా అప్పుడు చేయాలి బాబు భజన. అప్పటికి పళ్ళు రాలిపోవాలి, స్వచ్ఛపడిపోవాలి, అన్ని అనుభవించి ముగించేయాలి. అప్పుడు ఈ భక్తి. అయితే బైబిల్ ఏమంటుందో తెలిసినా, నీ బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. ఆమేన్. నీ యవ్వనమందే నా కాడిపోయమని బైబిల్ చెప్తున్న జ్ఞానం వేరు, లోకము చెప్తున్నటువంటి పద్ధతులు వేరు. లోకం వైపుగా నీవు వెళుతున్నావా, దేవుని వాక్యానుసారంగా వెళుతున్నావా? నీవు సమయమును సద్వినియోగం చేసుకొనకపోతే అజ్ఞానుల వలె నీ వ్యక్తిత్వం పాడై
నీ పిల్లలకి 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 వంశ పారంపర్యం ఆ శాపాన్ని సంపాదించి పెట్టిన వాడు అవుతావు గనుక నీవు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకరోజు దేవుని సేవకుడు ఒకతను యొప్పే అనే పట్టణంలో ఒకరింట్లో ఉన్నాడు. యొప్పే అనే పట్టణంలో, అది మధ్యధరా సముద్రం తీరాన, మెడిటరేనియన్ సీ తీరాన ఉంది ఆ యొప్పే పట్టణం. ఆ కైసరియా దీన్ని దాటిపోతే కైసరియా, ఇంకా పైకి వెళితే కర్మేలు పర్వతం. అదంతా ఈ మధ్యధరా సముద్ర తీరానే ఉన్న ఊళ్ళో ప్రాంతాలు. ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే ఆయన ఉన్నాడో ఆ ఇల్లు సాక్షాత్తు కళ్ళతో చూశాను, నేను చెప్తున్నాను. అక్కడ ఓ వారం రోజులుగా పరిచయం చేసి ఆ ఇంట్లో విశ్రాంతి పొందుతున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళండి నిదానంగా వాళ్ళు శ్రద్ధనం తిన్నారు, కానీ వాళ్ళు శ్రద్ధనం తినేశారు కదండి. అందుకని శుభ్రంగా నిదానంగా నెమ్మదిగా ఏదో చేద్దాం, అయ్యగారికి పెడదాం, ఏదో చేద్దాం, అయ్యగారికి పెడదాం అనుకుంటూ ఉన్నారు. ఫుల్లుగా తిని సద్దివన్నీ తిన్నారండి. అయ్యగారికి ఏడికి చేయాలని అలా చేస్తున్నారు. ఈ దైవజనుడికి పాపం ఆకలి ఆ మంచానికే ఎరుక. ఆయన్ని హోటల్లో వెళ్ళి పోంచినివరో, మేము పెట్టడాండే అంటారు. మరి వీళ్ళు పెట్టేటప్పటికే దీనికి ఆకలి చచ్చిపోద్ది. ఏం చేస్తాడు పాపం? అలాగ ఆలోచించుకుని మరి వంట చేసే దగ్గరకు వచ్చేసాడు. వచ్చి ఏమైంది అని అన్నారు. అది అయిపోయిందండి, తాళుపులు వేస్తున్నామండి, ఇగ్లేసేస్తున్నామండి, అయిపోయిందండి, ఏదో తిప్పుతున్నామండి అన్నారు. వీళ్ళు చూస్తే వాళ్ళ కుటుంబం మొత్తం తింటానే ఉన్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం తింటున్నారు, ఈయనకేమో తాళుపులు వేస్తారు. ఎందుకంటే స్పెషల్ కదండి, దైవజనుడికి స్పెషల్ అని వాళ్ళు తింటున్నారు, ఈయన పెట్టలేదు. ఈయనకి ఈ వాసనలో తగిలేసరికి ఇంకొంచెం ఆకలి ఎక్కువైంది. మరి దైవజనులు కూడా మనుషులే కదండి, పై నుంచి దేవదత్తలకు దిగొచ్చారండి. దేవదత్తలు కాదు కదండి, ఇదేంటో మెత్తగా ఉంది ఏంటో ఇది కింద. ప్రజలు అరవలేదా వాళ్ళు ఇంకొక అరగంట పడుతుందండి అన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? మీరైతే ఏం చేస్తారు? ఇంకా అరగంట ఉంది భోజనానికి, ఆలస్యం, ఆకలి చచ్చిందాడు, ఎవరు తింటాడు, తినండి, చేసుకొని తినండి, మీరే తినండి అని అలా వెళ్ళిపోయి హోటల్లో పోయి శుభ్రంగా మేసేసి, శుభ్రంగా మిరపకాయ బజ్జీలు మేసేసి ప్లాట్ఫామ్ మీద శుభ్రంగా ఏమి ఇంటికి వచ్చేసి ఇప్పుడు ఆకలి గాల్లో తినేస్తారు. ఆ దైవజనులు ఏం చేస్తారు తెలియండి? అరగంట ఉంది అన్నారు గనుక ఈ సమయాన్ని నేను ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అని మనసులో పెట్టుకుని తిన్నగా మేడ మీదకి వెళ్ళిపోయి మేడ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయబోయేసరికి పరవశం అయిపోయాడు. ఆమేన్, ఆమేన్. పరవశం అయిపోయాడు. పెసరట్టు తిని కాదు, బిర్యానీ తిని కాదు, ప్రార్థనలో పరవశం అయిపోయాడు. పరవశం అయిపోతే ఆకాశం నుంచి ఒక దుప్పటి దిగుతుందండి. 4 చెంగులు పట్టుకున్న దుప్పటి ఎలా దిగుతుంది కిందకి. దాంట్లో రకరకాల టేస్టులు ఉన్నాయి. ఆయన అంటాడు దింపినైనా, బాబాయ్ వీటిలన్నింటినీ తినే, ఆకలికి తినేసే అంటే నేను నిష్టగలవాడండి, మహాయూదులండి, భక్తులండి, నేను ఇలాంటివన్నీ ఏమి తినండి బాబు అన్నాడు. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ దుప్పటి పైకి, ఆ దిగిన దుప్పటి మరలా పైకి వెళ్ళిపోయింది. దాంట్లో ఏమున్నాయి? చతుష్పాద జంతువులు ఉన్నాయి. దాంట్లో రకరకాల పురుగులు, పుట్టలు, చతుష్పాద జంతువులు ఉన్నాయి. ఈ చతుష్పాద జంతువులు అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఇప్పుడు ఏంటో తెలిసిన, మనోళ్ళు దండం పెట్టుకునే దానికి బొమ్మలు చేసుకుంటున్నారు. దండం పెట్టుకునే దానికే కదండి బొమ్మలు చేసుకునేది. మరి ఆ బొమ్మలకండి చతుష్పాద జంతువుల రూపాలు ఎందుకు పెట్టినట్టు? కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడు మన దేవుడు ఎలాగుంటాడంటే అచ్చం నాలాగా ఉంటాడు, అచ్చం మీలాగా ఉంటాడు. మన దేవుడు నాలాగా మీలాగా అంటే అర్థం ఏంటి? 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది. మన ముక్కు ఎంత ఉందో ఆయన కూడా అంతే ముక్కు ఉండదు. 2 గజాల ముక్కు ఉండదండి. ఒకటిన్నర మొర, లేకపోతే ఒక గజం మొర ఉండదు, మీటర్ మొర ఉండదు. మన ముక్కు ఎంత ఉంటుందో ఆయనకు అంతే ముక్కు. మనకి 2 కళ్ళు ఉంటే ఆయనకండి. మనకు ఒక తల ఉందా? ఆయనకు ఒక తలే.
10 ఉండవో, పీతకున్నట్టు 16 చేతులు ఉండవో. ఆమేన్. మనకు 2 ఉన్నాయి కదండి, మన దేవుడు కూడా 2. కారణం ఏంటంటారా? నా స్వరూపం ప్రకారము నా పోలిక చొప్పున నరుని కలుగు చేసి అన్నాడు కనుక మనం ఎలా ఉన్నామో ఆయన అలాగే ఉంటాడు. ఆయనకి గాడిద మొహం ఉండదండి, కోతి మొహం ఉండదండి. సకల చతుష్పాద జంతువుల రూపాలు పై నుంచి వస్తున్నాయి. అంతే అర్థం ఏంటంటే అన్యులు, జీవము గల దేవుని ఆరాధించని వాళ్ళు ఈ చతుష్పాద జంతువుల రూపాలను పోలినటువంటి ఆ రూపాలను ఆరాధిస్తారు. ఇదిగో ఆకలితో ఉన్న దైవజనుడా, నీవు వాళ్ళని వెళ్ళి దర్శించాలి. ఆమేన్. అన్యుల మధ్యకి వెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళకి తెలియక దేవుని రూపాన్ని చక్కటి ముఖం, అందమైన ముఖం పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు కదండి. మరి సింహం మొహం పెట్టుకొని, గాడి మొహం పెట్టుకొని, కోతి మొహం పెట్టుకొని, పంది మొహం పెట్టుకొని, దున్నపోతు మొహం పెట్టుకొని, ఇక నాకు చెప్పాలంటే నాకు బుద్ధి పుట్టట్లేదండి. అన్ని పనికిమాలిన జంతువులు రూపాలు పెట్టుకొని చతుష్పాద జంతువులు అన్ని దిగాయి. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు. ఆకలితో ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు ఒక అరగంట ఆలస్యం నాకు ఆహారం పెట్టేదానికి. ఇప్పుడు నేను చేయవలసిందేంటి? టీవీ ముందు కూర్చోవలసిన టైం కాదు ఇది. సోగు చేసుకుంటూ అద్దం ముందు కూర్చోవలసిన సమయం కాదు ఇది. పనికిమాలిన పుస్తకాలు చదువుకునే సమయం కాదు ఇది. దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో కూర్చున్నాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం అని కూర్చుంటే పరలోకం నుంచి ఒక సందేశం ఆ యొక్క దర్శనం ద్వారా అతనికి వచ్చింది. ఏమని? ఇదిగో అన్యజనుల్ని మీ దగ్గరికి పంపిస్తాను. ఆటంక పచ్చిక మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అన్య జనుల మధ్యలో నిన్ను వాడుకోబోతున్నాను. విగ్రహారాధనలోంచి ప్రజలు విడిపించబడబోతున్నారు. జాగ్రత్త. వాళ్ళని ఆశ్రయించుకోకు. వాళ్ళు తెలిసో తెలియకో కుడి ఎడమలకి వ్యత్యాసం తెలియని ప్రజలు దేనికి దండం పెట్టాలనో దేనికి దండం పెట్టకూడదో తెలియదు. రాతికి, మట్టికి, చెత్తకి, చెదారానికి గుంజలు పెట్టి చెంపలు వాయించుకుంటున్నారు. పాపములోనే పొరలాడుతున్నారు. పాపమును క్షమించగలిగిన వాడు ఉన్నాడని ఆయన పేరు నజరేయుడని యేసుని తెలియదు గనుక సహోదరుడా, దైవజనుడా, వాళ్ళ మధ్యకి వెళ్ళకు, ఆటకు చెప్పుకు వెళ్ళు. నీ దగ్గరికి మనుషులు వస్తారు. నశించిపోయే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆత్మల భారం కలిగి, అయ్యో ఈ ప్రజలు అన్యం పొంది అడిగిన ప్రజలు, వీళ్ళకి యేసుని గురించి పరిచయం చేస్తానని ఆశతో ముందుకు సాగుతున్నాడా? ఏం చేస్తున్నాడు? బయట దేశాల్లో, కొన్ని దేశాల గురించి ఆలోచిస్తే 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు క్రితం యేసుక్రీస్తు సువార్త దేశాలకు వెళ్ళింది. శపించబడిన ప్రాంతాలలోకి దేవుని వార్తలు వెళ్ళాయి. కానీ ఈ రోజున చరిత్ర చదివితే 100కి 80 పాళ్ళు, 100కి 70 పాళ్ళు ఆ దేశాలు క్రైస్తవ్యంతో నింపబడి క్రీస్తుని సజీవ దేవుడిగా ఆరాధిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సంపన్న స్థితిలోకి ఎదిగారు. అడుగుతున్న ప్రతి దేశానికి భిక్షం పెడుతున్నారు. ప్రతి దేశం, ఏ దేశం భిక్షం అడిగితే ఆ దేశానికి భిక్షం పెడుతున్నారు. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఒక డ్యామ్ కట్టాలన్నా, ఒక ఏది చేయాలన్నా భిక్షం అడిగితే వాళ్ళు భిక్షం పెడుతున్నారు. సంపన్న దేశాలలోకి వాళ్ళు ఆ స్థితికి ఎదిగిపోయారు. అయితే 2000 సంవత్సరాలు అయింది మన దేశానికి సువార్త ప్రకటించి. స్వతహాగా యేసుక్రీస్తు శిష్యుడే ఈ దేశంలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతుంది, కానీ నట్ట నడక నడుస్తూ ఉంది. భారతదేశంలో రక్షించబడిన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు? సమయాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు? దినములు చెడ్డవి కనుక సహోదరులారా, నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతూ చెప్తున్నాను. మన ఎదుట మన ప్రజలు, మన దేశ ప్రజలు, మన సఖీయులు, మన భాష మాట్లాడుతున్న ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు నిత్యము నరకానికి దిగిపోతూ ఉండగా, శపించబడిన రోగాల మధ్యలో శాపాన్ని అనుభవిస్తూ ఉండగా, నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సమయాన్ని ఏం చేస్తున్నావు? నేను బెంగళూరుకి వెళ్ళాను. ఆ రోజు
సభలను పిలిచారు, వెళ్ళారు. అక్కడ నన్ను కూర్చోబెట్టారు. ఇక కార్యక్రమం మీద కార్యక్రమం, కార్యక్రమం మీద కార్యక్రమం, అది కార్యక్రమం మీద కార్యక్రమం. ఒక ఆయన ఇద్దరిని పిలిచారు, ఆయనకి దుప్పటి కప్పారు, ఆయనకి సెలవుట్టినట్టుంది. ఇంకా నలుగురిని పిలిచారు, ఆయనకి ఇంకేదో చేశారు. మరలా ఒక ప్రోగ్రాం వచ్చింది, వాళ్ళు కోలాటం డ్యాన్సులు వేశారు. కోలాటం టక్కు 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 అని కొట్టుకుని కోలాటం డ్యాన్సులు వేశారు. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దీపాల డ్యాన్స్ అయింది. ఇక డ్యాన్సులు అయిపోయి ఈ పరిగమాల కార్యక్రమాలు అయిపోయి ఆ పాస్టర్ గారిని పిలిచి, ఏమిటి సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు అజ్ఞానుల వలె, ఇది మామూలుగా ఫలానా స్టేజీల మీద జరుగుతుంటాయి ఇవన్నీ, నువ్వు ఇక్కడ ఏమిటయ్యా అవసరం లేకుండా అనవసరమైన కానీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారంటే. ఏసన్న గారు మేమంతా కలిసి పెట్టుకున్నాం, ఆళ్ళకి పార్టీకి పోతే ఆళ్ళు కొడతారు నన్ను, వీళ్ళకి పార్టీకి పోతే వీళ్ళు కొడతారు, ఆళ్ళకి పార్టీకి పోతే ఆళ్ళు కొడతారు, మేమంతా ఐక్య సభ. మరి దేవుని వాక్యం ఎప్పుడు చెప్పాలి అన్న. 10 గంటలకి నా దగ్గర శివ దగ్గరికి వచ్చి, అన్న 10:30కి ఆఖరి బస్సులు, 10:30కి నా దగ్గరికి వచ్చి 10:30కి ఆఖరి బస్సులు అన్నా, మరి 10 నిమిషాలు ముందు ముగిస్తేనే వాళ్ళు పోయి బస్సు ఎక్కగలుగుతారు అంటున్నాడు. నోరు ముయ్యా అన్న. ఏమిటన్నా నోరు ముయ్యన్నా, సెకండ్ షోకి పోయిన వాళ్ళు అటు పోతున్నారు ఇళ్ళకి, సెకండ్ షోకి పోయిన వాళ్ళు ఎట్లా పోతున్నారు ఇళ్ళకి. టైం అంతా అనవసరంగా వ్యర్థం పరిచి అన్నిలాగా డ్యాన్సులు వేపించి కోతేసేలు వేసి సన్మానాలు చేసి, రాజకీయ మీటింగా దేవుని బిడ్డల మీటింగా, ఈ సప్పట్లేంటి, ఈ గోడలేంటి, ఇదంతాను. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడు. అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె ప్రవర్తించడానికి జాగ్రత్త. ఒక ప్రక్కన ప్రజలు నశించిపోతున్నారు. ఏ కొండ దగ్గరికి వెళ్ళి, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏ పుట్ట దగ్గరికో వెళ్ళి పాలు పోసి దాని దగ్గర కాడు తిని చస్తున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి భయంకరమైన శాపాలు అనుభవిస్తున్నారు. నీచమైనటువంటి అలవాట్ల మధ్యలోకి నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూస్తూ నువ్వు ఎలా ఆనందమై తిరగలుగుతున్నావు, ఎలా మనిషిగా బ్రతకగలుగుతున్నావు. చెప్పాలని సువార్త చెప్పాలని ఇక మొహం కూడా గడుకోకుండా పాశమోహంతోనే తిరుగుతా ఉంటాడు, ఇల్లు తిరుగుతా ఉంటాడు, ఇల్లు తిరుగుతాడు. ఇంట్లో ఇడ్లీ తింటాడండి, ఇంట్లో పెసరట్టు తింటాడండి, ఇంట్లో మినపడి తింటాడండి, ఇంట్లో కాఫీ తాగుతాడండి. ఇక సాయంత్రం దాకా సువార్త అండి. ఏ సువార్త అండి? టయానికి భోజనం టైం పోయింది సువార్త అండి, భోజనం టైం పోయి సువార్త అండి తగిలించుకొని సెల్సి దిగుతానే ఉంటాడండి. తెలివి తక్కువ, అందుకని సువార్తకి విలువ పోయింది. ఇప్పుడు ఎవరిని ఇంట్లో చేర్చుకోవాలో, ఎవరిని ఇంట్లో చేర్చుకోకూడదు. ఈయన వచ్చాడంటే ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసిన తర్వాత సందా పెట్టిన దాకా బయటికి పోడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? చూసారండి, మనం వద్దన్నా ప్రార్థన చేస్తాడు, చిన్న ప్రార్థన చేసి వెళ్తాననే అంటాడు. చేసిన తర్వాత పోడు, అమ్మగారండి వెళ్తాననే అంటాడు, కానీ వెళ్ళడు. సందా పెడితేనే వెళ్తాడు. ఆకలితో ఉన్న ఒక దైవజనుడు, అది ఆత్మీయ ఆకలే కానివ్వండి, శారీర సంబంధమైన ఆకలే కానివ్వండి, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి భోంచేసి రాలేదండి. నాకు నచ్చిన వాళ్ళ ఇంటికి, మెచ్చిన వాళ్ళ ఇంటికి, పరిచయమైన వాళ్ళకి వెళ్ళేసి భోంచేసి రాలేదు. ఇక్కడ నువ్వు వండకపోతే నాకు వండి పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారని ఇంకొక ఇంటికి వెళ్ళలేదండి. హోటల్స్ చుట్టూ తిరగలేదు. దేవుని సన్నిధిలో ఆకలితో కూర్చున్నాడు. ఆకాశము నుంచి సందేశం వస్తుంది. చెప్పడం గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకాశం నుంచి సందేశం వస్తుంది. ఏమని? చతుష్పాద జంతువులను మొక్కే ప్రజలు ఉన్నారు, జీవములో దేవుని విడిచిపెట్టే ప్రజలు ఉన్నారు, పాపముతో పెనుగులాడే ప్రజలు ఉన్నారు, నిత్యము సర్వనాశనం అయిపోతుంటే నేను యూదా మత ప్రవీణుడిని, నిష్ఠ కలివాడిని, నువ్వు ఇలా కూర్చోవడం మంచిది కాదు, వెళ్ళు. యేసుని ఎరిగిన ప్రతి మనిషి వెళ్ళాలి. రక్షణ పొందిన ప్రతి మనిషి వెళ్ళి ప్రకటించాలి. స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, నాశనానికి పరిగెత్తుతున్న వాళ్ళని నీపి ఆపి సమయం వ్యర్థపరుస్తున్నావు, జాగ్రత్త. తర్వాత పర్యవసానం ఏం జరుగుతుందో ఇది నీ పరిస్థితి. నేను ఒకప్పుడు
పాపంలో శాపంలో ఉన్నప్పుడు మేము అనుభవించినదేమిటి, ఈ రోజున మేము ఈ అనుభవిస్తున్నదేమిటి అని చెప్పగలిగిన సందేశం. ఈయన పరిగెత్తుకుంటూ ఆ పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఆ అన్యుడు ఇతని కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడు, అయ్యా నీకు దేవుడు ఏమేం చెప్తాడో అవన్నీ మాకు చెప్పు బాబు, నేను మా వాళ్ళందరినీ పిలిపించాను, ఇదిగో నీ ఎదుట కూర్చోబెడుతున్నాను. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం కొరకు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. నాటకాలు, డ్రామాలు, డ్యాన్సులు వేసుకునే కాలం కాదు ఇది. కాలము సంకుచితమైంది. ఒకప్పుడు చేశారేమో, క్రైస్తవ సమాజంలో ఒకప్పుడు జరిగాయేమో, ఇక జరిగేదానికి వీలు లేదు. కారణం కాలము సంకుచితమైనది, దినములు చెడ్డవి. గనుక నీవు ఒక్క క్షణం కూడా కూర్చున్నానికి వీలు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చెప్పడం కుదరలేదా? మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థించడం నీకు కుదరలేదా? నమ్మకంగా దేవుని సన్నిధిలో సాక్షిగా బ్రతికి వాళ్ళకి విషయాలు చెప్పి ఆ పని చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించు, ధైర్యపరచు. దానికి ఏదైనా ఖర్చు పెట్టదలుచుకుంటే ఖర్చు పెట్టు. ఆత్మలో ప్రేరేపించబడి దేవుని సువార్తను మెచ్చమై ఉన్నదంతా ఖర్చు పెట్టు. నీ యవ్వనాన్ని ఖర్చు పెట్టు, నీ సమయాన్ని ఖర్చు పెట్టు, నీ ధనాన్ని ఖర్చు పెట్టు, నీ జీవితంలో ఉన్న జ్ఞానాన్ని ప్రభు యొక్క సేవలో ఖర్చు పెట్టు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని పరిశుద్ధాత్ముడు మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్న రాత్రి ఈ రాత్రి. ఒక దైవజనుడు ఈ 7 రోజుల నుంచి ఆ ఊళ్ళోనే సేవ చేస్తున్నాడు. రాత్రి మగళ్ళు తెల్లవారితే మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి, మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలి తెల్లవారితే. ఈ 7 రోజులు పరిచర్య చేసిన తర్వాత ఆయన అంటాడు, ఈ రాత్రి మాత్రమే నేను ఉండగలుగుతాను ఇక్కడ, రేపటి రోజున మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నాను. ఓ పని చేద్దామా? అందరూ అంటారు, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు ఈ రాత్రి నెమ్మదిగా విశ్రాంతి పొందండి అని. ఆయన అంటాడు, విశ్రాంతి పొందేది నేను ఇక్కడ కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒడిలో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో కాదు నేను విశ్రాంతి పొందేది, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో. ఈ రాత్రికి ఒక సభ ప్రారంభించండి, అందరికి చెప్పండి, ఈ రాత్రికి ఒక కూటమి పెట్టుకుందాం అని చెప్పి ఒక పెద్ద హాల్లో మీటింగ్ పెట్టాడు. బైబిల్లో రాసింది ఆ మాట. ఆయన మధ్యరాత్రి వరకు మాట్లాడుతూనే చెప్తూనే ఉన్నాడట. అయితే ఒకడేం చేశాడు, ఆడికి ఎక్కడ చోటు దొరక్క కిటికీ మీద కూర్చున్నాడు. చూసారని, ఆడు ఇటుబడి ఉంటే బాగుండేది, ఆడు అటుపడ్డాడు. ఇటుపడితే దైవజనుల మధ్యలో పడేవాడు, ఆ కిటికీ మీద ఉన్నవాడు అటుపడ్డాడు. అటు పడడం, వాడు సావడం. ఈయన 1 గంటకో 2 గంటలకో ముగించేద్దాం అనుకున్న ప్రార్థన కూటం వీడు నచ్చినంత వల్ల తెల్లవారిన దాకా జరిగింది. మళ్ళా వాడిని ప్రార్థన చేసి ఆయన మళ్ళా లేపేశారు. ఇక తెల్లవారి మీటింగ్ ముగించాడు, బాక్స్ తీసుకున్నాడు, సంచి తగిలించుకున్నాడు, ఇక ప్రయాణం సాగిస్తున్నాడు. దైవజనుడా, నువ్వెందుకని విశ్రాంతి పొందలేదు? కాలము సంకుచితమైంది. దైవజనుడా, రాత్రంతా సంఘముతో ఎందుకు మాట్లాడుతున్నారు? నా ప్రజల యొక్క ఆత్మక్షేమం కొరకు. నేను మరలా ఇటువైపు ఎప్పుడు వస్తానో తెలియదు. నా మిషనరీ టూర్లో అనేక చోట్ల దర్శించాల్సి ఉంది. కనుక నా ప్రజలతో దేవుని సంకల్పాలన్నీ, ఆల్ ద కౌన్సిల్స్, ద గాడ్స్ కౌన్సిల్స్, ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఈ రోజుల్లో మనం చూస్తే ఆరాధన జరిగేదేమో 1.5 గంటల లేకపోతే 1 గంట. అక్కడ ముసలమ్మ ముచ్చట్లేమో మధ్యాహ్నం 3 గంటల వరకు. నేను చెప్తున్నాను, బాధపడకండి బాబు, జరుగుతున్న వాస్తవాలే చెప్తున్నా, జరుగుతున్న చరిత్ర ఇది. 1.5 గంటల సేపులో అంతా అయిపోయిందండి.
ఇక మిగిల్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇళ్ళు మాట్లాడి గెలిచి నవ్వుకొని తమాచాలు పడి నవ్వుకొని చిలికి అది గొడవగా మారిపోయి గందరగోళం అయిపోయి నువ్వు నిరూపిస్తామంటే తీసుకొస్తాను ఇప్పుడే అని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చి ఈ పాస్టర్ గారు ఏం చేస్తాడు తెలిసినా ఏదైనా ఒక గ్రూప్ ఏదైనా ఒక పార్టీ వైపు చేస్తాడు. వాళ్ళని సమర్థించి వీళ్ళని సమర్థించి ఇద్దరికి సమాధానం చెప్పి పంపడు. వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అని వీళ్ళ వైపు చేస్తాడు. ఇక అక్కడ జరిగేది ఏంటంటే చివరికి చెప్పకూడదు కానండి, చర్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సీల్ వేసిన దాకా జరుగుతుంది కథ. సమయమును సద్వినియోగం చేసుకోండి. పదవి వ్యామోహాలకి చోటు ఇప్పుడు కాదు. నాకు పదవి ఇస్తే వస్తా, లేకపోతే రాను. పదవి కోరుకునేవాడు సంఘములో చీడ పురుగు. ఆ పదవి కోరుకునేవాడు లేకపోతే ఆ సంఘం బాగుపడిపోద్ది. సంఘానికి అవసరమైంది పదవులు కాదు, నశించిపోయే ప్రజల యొక్క ఆత్మదాహం. సంఘము వర్ధిల్లుతుందా, సంఘము ప్రబలుతుందా, సంఘము వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ పెరుగుతూ ఉందా? నాకు ప్రభు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నువ్వు ఎక్కడన్నా చర్చి కట్టు, చుట్టూ గోడలు మాత్రం పెట్టద్దు అన్నాడు ప్రభు. ఎందుకు ప్రభు? మార్కెట్ యార్డ్ అంటారు కదా ప్రభు అన్న. ఓరి బాబో, నేను విశాలపరుస్తాను నలుదిశలా. ఆమేన్. సంఘం విశాలపరుస్తాను నలుదిశలా. గోడ కట్టద్దు, కిటికీలు పెట్టద్దాం. కిటికీలు పెట్టి గోడలు పెట్టి దానికి తాళాలు వేసి బంధించిపోతే మరలా ఆదివారం తీసుకునేసరికి బూజు బట్టి ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా పైన చూస్తారు, ఎక్కడ ఫ్యాన్ తెరుస్తుందో అక్కడ సరదాగా కూర్చున్నానికి. ఇదేమైనా ఏసీ థియేటర్ అండి? అటు సినిమా హాల్ పోయినా పైన చూస్తారు, ఇక్కడ చర్చికి వచ్చినా కాస్త పైన చూస్తారు. ఒకసారి ఆలోచించండి. సమయం సంకుచితమైంది. గతించిన కాలంలో ఈ ఆచారాలు, ఈ ముసుగులు, ఈ ఆటపాటలు, ఈ సన్మానాల మధ్యలో ఒకవేళ క్రైస్తవ్యం సాగిపోయి ఉండవచ్చు. ఇక సాగిపోవటకు వీలు కాదు. ప్రభు రాక సమీపిస్తున్న ఈ రోజున ప్రతి వ్యక్తి ఆత్మల పాలనతో వెళ్ళి చతుష్పాద జంతువుల రూపాలను ఆరాధిస్తున్న ప్రజలతో మాట్లాడి మన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ సౌందర్యాన్ని, ఆయన గుణాతిశయాన్ని ప్రకటించి ఆయన రక్తము చేత కడగబడే స్థితిలోనికి ప్రతి వ్యక్తిని తీసుకుని రావాల్సిన బాధ్యత, భారం మీ ఒక్కొక్కరి మీద, నా మీద ఉందన్న సంగతి వాస్తవం. మీకు తెలుసో తెలీదో, సంవత్సరానికి 4 రోజులు 5 రోజులు మాత్రమే ఎక్కడైనా ఆదివారం లేకపోతే ఎక్కడైనా ఒక రోజు ప్రార్థనా కూటమి లేకుండా పోతుంది నా జీవితానికి. పోయిన సంవత్సరం నేను లెక్క పెడితే 5 రోజులు మీటింగ్లు లేకుండా నేను సంవత్సరాన్ని గడిపేశాను. 5 రోజులు మాత్రమే మీటింగ్లు లేకుండా. ప్రతిరోజు వెళ్ళాలి, ఎక్కడో వదిలి దేవుని గురించి చెప్పాలి. నా ప్రభు ఎలా ఉంటాడో, పందిలాగా కుక్కలాగా ఉండడు, కోతిలాగా ఉండడు. నా దేవుడు సౌందర్య స్వరూపుడు, పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మదమచ్చర్యాలు లేనివాడు, ఆరాధనకి యోగ్యుడు, రోషము గల దేవుడు. నేను ఆరాధిస్తున్న యేసుని చెప్పకపోతే నాకు ఆరోగ్యం ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఆరోగ్యమైన, నా ఆత్మకి క్షేమమైన, నా రక్తంలో ఉన్న ప్రతి అణువు మీటింగ్ పెట్టాం అహ్మదాబాద్ పక్కన గాంధీనగర్లో. నేను ఊహించలేదు అంత జనం వస్తారని. అంత జనం వస్తారని నాకు తెలియదు. ఆ ముందు 3 రోజుల ముందు నేను ఎక్కడున్నా తెలుసా? సింగపూర్లో ఉన్నా. అంతకుముందు 3 రోజులు ఎక్కడున్నా తెలిసిన? బ్యాంకాంగ్లో ఉన్నా, థాయిలాండ్. ఆ తర్వాత 3 రోజులు ఎక్కడున్నా తెలిసిన? మలేషియాలో ఉన్నా. ఒక్క రాత్రి కూడా నా పడక మీద పడుకుని నిద్రపోయినట్టు. నేను గర్వంగా చెప్పట్లేదండి, ఒక మాదిరిగా మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలని, నశించిపోయే ప్రజల భారం మీకు రావాలని చెప్తున్నాను. నేను పెద్ద భక్తుల్ని శ్రమ పడిపోతున్నాను కాదు, కేవలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మాత్రమే నన్ను ఇలా నడిపిస్తుంది. ఎక్కడో ఈ మధ్య ఒక రోజున వాక్యం చెప్పబోతే నా నోట్లో నుంచి మాట రావట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు. మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళంతా వచ్చి, అబ్బా ఈరోజు చాలా బాగా చెప్పారండి వాక్యం అన్నారు. వెరీ నైస్ మెసేజ్ అలా అన్నారు. అయినా నాకు తెలుసు
నా నోట్ల నుంచి వచ్చే మాటలో ఆ రెస్పాన్స్ ప్రజల హృదయాలలోకి వెళ్ళి అది తిరిగి రాలేదని సంగతి నాకు తెలుసు. ఆ రోజు నన్ను ఒక ఇంటర్నేషనల్ హోటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళంతా వచ్చారు, నేను వెళ్ళాను. అందరూ భోజనాలు ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున. కానీ నా గొంతుకి కత్తి పెట్టుకున్నాను. కారణం ఏంటో తెలుసా? ఈ రోజు నేను ప్రకటించిన వాక్యం నాకు మంచి రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్కడక్కడ ఆత్మ పనిచేయలేదు. కారణం ఏంటి? ఆ రాత్రంతా మోకాళ్ళ మీద కూర్చున్నా. బైబిల్లో రాసింది, నా కొరకు నువ్వు శ్రమ పడకుండా భోజనం చేయొద్దని, శ్రమ పడని వాడు భోజనం చేయొద్దని. బైబిల్ చెప్తున్నటువంటి నగ్న సత్యాలు ఇవన్నీ. రాత్రి మగళ్ళు ఆయన గురించి ప్రస్తాపించకుండా, ఆత్మలతో మాట్లాడకుండా, ఆ శపించబడిన అనుభవాలోంచి మనిషిని ఇనుప కొలుములోంచి కొందరినైనా కనీసం ఒక్కరినైనా ఈడ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టకుండా అన్నం తినడం కూడా వీలు కాదని నిర్ణయానికి మీరు రావాలి. నేను అన్నం తినను ప్రభు, ఈరోజు సువార్త ప్రకటించుంటే అన్నం తినడం, అలాంటి ఒక తీర్మానానికి నీవు రావాలి. గవర్నమెంట్ అంటుంది 100కి 3-4 ఉన్నారు అని క్రైస్తవులు మన రాష్ట్రంలో. కానీ నేను చెప్పనని ఉన్న నిజాన్ని, మన దేశంలో ఇప్పుడు ఇంచుమించు 22 మంది 100కి 22% క్రైస్తవులు ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళు అది ప్రకటించకూడదని సెన్సార్ చేశారు. ఆ న్యూస్, గవర్నమెంట్ న్యూస్ సెన్సార్, క్రైస్తవులు 3 ఉన్నారు అని కాదు, 22 మంది ఉన్నారు. ఇక రాబోయే దినాల్లో మనమందరం ప్రతి ఒక్కరూ లేచినట్లయితే, విశ్రామం లేకుండా కాలం సంకుచితమని తెలిసి ఆత్మల భారం కలిగి ప్రకటించినట్లయితే, మన దేశంలో రాబోయే సంవత్సరాల్లో ఈ 2010 వచ్చేసరికి 50% క్రైస్తవులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండి తీరుతారు. ఆమేన్, ఉండి తీరుతారు. మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు రోషం గల దేవుడు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజల కొరకు రక్తాన్ని చిందించిన వాడు. ఆయన రక్తం వ్యర్థం కాలేదని సవాలుగా మరొకసారి చెప్తున్నాను. క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన పార్టీ కానీ, రాజ్యం కానీ, సామంతులు కానీ, రాజ్యాధిపతులు, చక్రవర్తులు కానీ ఎవరు నిలబడడు. క్రైస్తవ్యానికి విరోధంగా లేచిన వాడు నిలబడడు. ఆయన్ని జుట్టుబాటి పక్కన కూర్చోబెట్టి ప్రభువుకి ఇష్టమైన వాళ్ళని ఆ సింహాసనం మీద పెట్టి ఈ రాష్ట్రాన్నైనా దేశాన్నైనా నడిపించగలిగిన సమర్థుడు, రోషం గలవాడు నేను ప్రకటిస్తున్న యేసు. మనం సామాన్యులం కామండి, నిద్రించేదాన్ని. మనం సామాన్యులం కాము. సోమరితనానికి క్రైస్తవుడు సామాన్యుడు కాడు. ఒక బలమైన శక్తి, పరసంబంధమైన శక్తి చేత ఆదరణ పొందుతున్నవాడు. క్రైస్తవునికి విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధలదు. సింహాసనాలని తల్ల కిందలు చేస్తాడు. కారణం ఏంటో తెలిసిన, నా ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్ర సింహం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో ఒక పేదరాలు, ఒక యూద స్త్రీ, యూదుల్లో ఉన్న ఒక చిన్న అమ్మాయి చక్కడిది, ఒక అన్య దేశంలోకి వెళ్ళి రాణిగా మారిపోయింది. రాణి అయిపోతే అక్కడున్న రాజుగారి ద్వారా ఆ లోకల్ ప్రజలు, ఆ ప్రాంతపు ప్రజలు కుట్రబూని యూదులందరినీ చంపాలని, ఒక జాతిని సమూల నాశనం చేసి వాళ్ళ ఆస్తులన్నీ దోచుకోవాలని శత ప్రయత్నాలు చేసి రాజుగారిని మెప్పించి ఒప్పించి ఆ రాజు ముద్రలతో తాకీదులు చేయించి దేశమంతా ప్రకటింపచేశారు. ఇక కొన్నాళ్ళకి యూదులంతా చస్తారు. యూదుల ఆస్తి ఆ దేశస్తులు స్వాధీనపరుచుకుంటారు. యూదా దేశంలో పుట్టినటువంటి ఒక చిన్నది ఆ దేశంలో రాణిగా ఉంది. దాని పేరు ఎస్తేర్. అయితే వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్నాన్న, పెంచిన తండ్రి కబురు పెట్టాడు. సింహాసనం మీద కూర్చున్న అమ్మాయికి కబురు పెట్టాడు. ఏమని కబురు పెట్టాడు తెలుసా? చదవండి అన్నమాట.
ఎస్తేర్ 4:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా. గమనించండి, ఆ వాక్యంలో ఆయన చెప్పిన కబురులో సమయము సమయము అనే మాట 2 సార్లు వస్తుంది చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో. రాజ్యమునకు వచ్చిన సంగతి ఆలోచించుకో. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. ఈ సమయంలో నువ్వు విజ్ఞాపన రాజు దగ్గర చేయించి, రాజు శాస్త్రాన్ని తెల్లకిందలు చేయించి యూదులను కాపాడేందుకొరకే ఈ సమయంలో నిన్ను రాణిగా ఇక్కడ పెట్టాడు. మీలో చాలా మందిని, ఇంచుమించుగా మీరు చాలా మంది ఈ విశాఖపట్నం వాళ్ళు కాదు. మీలో చాలా మంది 190 పాళ్ళు వీళ్ళ గ్రామాలు నాకు అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్తుంటారు. ఏమంటే నేను ఈ పట్టణస్తుని కానీ మా గ్రామం చూస్తారండి అని చెప్పి తీసుకెళ్తారు వాళ్ళ గ్రామానికి. అక్కడ ఎవరు చూస్తే చెప్పకూడదు కానీ ఒంటి మీద పట్టకూడదండి, ఒక చిన్న పేలికెట్ పెట్టుకుని అలా తిరుగుతున్న గ్రామాలు ఉన్నాయి. అక్కడ నుంచి దేవుడు పట్టణానికి ఎందుకు తీసుకొచ్చాడు అది మీకు తెలియదు. ఇక్కడ మీకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చాడు అది మీకు తెలియదు. తాగి తందనాలు ఆడేదానికి అనుకుంటున్నారు. మీకు ప్రమోషన్లు ఎందుకు ఇస్తున్నాడు అది మీకు తెలియదు. డబ్బు ఎక్కువయ్యే పొంది నీచమైన పనులు ఎక్కువ పనులు చేసి ఒక చిన్న ఇల్లు పెద్ద ఇల్లు పెట్టమని కాదు. డబ్బు ఎక్కువయ్యే పొంది 2 కుటుంబాలను మెయింటైన్ చేస్తాను, 3வது కూడా చేస్తాను, నా పేరు ఏంటి అనుకున్నావు కృష్ణ అని అనకూడదు. అది పేరు అదే అయి ఉండొచ్చు అని 3 కుటుంబాలు 4 కుటుంబాలు మేనేజ్మెంట్ ఒక కుటుంబంతోనే చచ్చుబడిపోతున్నారు జనం. వీళ్ళకి 4 కుటుంబాలు 3 కుటుంబాలు ఈ పేరు ఏంటంటే కృష్ణ అంటున్నాడు. దేవుడు చేసి తప్పులేదు, నేను చేసి తప్పు అంటాడు ఇంకోడు. మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడు? మీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? అదిగో ఆ మొర్దెకై అనే వ్యక్తి ఎస్తేరుకి కబురు పెడుతున్నాడు. నిన్ను ఈ సమయమందు, ఈ కాలంలో, ఈ రోజుల్లో సింహాసనం ఎందుకు దేవుడు ఎక్కించాడో నీకు తెలుసా? ఈ సమయమందు నీవు మౌనముగా ఉన్నట్లయితే వేరొక దగ్గర నుంచి మాకు రక్షణ కలుగుతుంది. నీకు శాపం, నీ కుటుంబానికి శాపం. ఈ సమయమందు నీవు వెళ్ళి రాజుతో మాట్లాడి యూదా ప్రజలకి విడుదల కలుగు చేయవలసిన సమయం ఇది. అందుకే నీవు సింహాసనం మీద ఇప్పుడు కూర్చున్నావు. మిమ్మల్ని మీరు ఒక్కసారి ఈ క్షణంలో మీరు పరిశీలించండి. వీధి దీపాల కింద చదువుకున్న నిన్ను ఇంటర్వ్యూకి వెళ్ళేదానికి ఛార్జీ లేకపోతే పక్కింట్లో రూపాయో 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొచ్చి నిన్ను ఇంటర్వ్యూ పంపించిన సమయాలు గుర్తుపెట్టుకోండి. చదువుకునేదానికి పాఠ్య పుస్తకాలు లేనప్పుడు ఆడని అడుక్కొని పాత పుస్తకాలు చదువుకునే సమయాన్ని గుర్తుపట్టండి. వచ్చిన కొత్తల్లో ఏ స్థితిలో ఈ సిటీలో బ్రతికేవో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నిన్ను ఉంచిన స్థితి ఎందుకో తెలుసునా? ఇప్పుడు నిన్ను ఏర్పరిచి ఈ ఆరోగ్యం ఇచ్చి ఈ యొక్క ఆరాధన నడిపించి ఈ మాటలు నీకు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసునా? మీరు నశించిపోయే ప్రజల కొరకు ఉపవసించి మోకాళ్ళ మీద వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. సరదాగా కూర్చొని సరదాగా గంటన్నర సేపు చర్చిలో ఉండి త్వరగా ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఉడకంద తిని మరలా పిల్లల్ని తీసుకుని సినిమాలకు పోయేదానికి కాదు. కొంచెం రోషం కలిగి బ్రతకండి. కొంచెం నేను ఎక్కువగా మాట్లాడినాను క్షమించండి. మీకు రోషం కలగాలి. పొద్దున్నే చర్చికి వెళ్ళి సాయంత్రం పిల్లల్ని సినిమాకు పోయేదానికి కాదు. నీకు ఉద్యోగం ఇచ్చింది. రాత్రి మరో టీవీ మీద కూర్చొని గుట్టకలు మింగేదానికి కాదు. నీకు ఉద్యోగం ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది,
పిల్లలను విచ్చలవిడిగా పెంచేదాని కొరకు కాదు, నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చింది దైవ భక్తిలో పెంచాలని. ఈ సమయంలో నువ్వు మౌనముగా ఉన్నట్లయితే ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి, ఇప్పుడు కానీ నేను రాజు దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తాడు, ఆయన పిలవందే నేను వెళ్ళకూడదు. ఏ స్త్రీయే కానీ ఏ పురుషుడే కానీ ఆయన రమ్మంటేనే అక్కడికి వెళ్ళాలి, కాకపోతే పోకూడదు. నేను ఇప్పటికే రాజుగారు నన్ను పిలిచి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే ఆయన గారు చెప్పిన మాట ప్రకారం నేను చస్తా. అందుకని ఇప్పుడు నేను ఒక పని చేస్తా, అదేంటంటే ఉపవసించి ప్రార్థన చేస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిమిషాల మీద రాజుతో పోయి మాట్లాడవలసిన సమయం ఆసన్నమైంది. మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎస్తేర్ ఉపవసించి ప్రార్థన చేసి కబురు పెట్టింది. యూదా ప్రజలంతా, మొర్దెకాయి, మీరు అందరూ నాతో, నేను నా చెలికత్తెలు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేస్తాం. ప్రభు నాతో మాట్లాడినట్టు ఆ క్షణాన, ఆ సమయాన నేను అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాను అని కబురు పెట్టింది. ఆమేన్, ఆమేన్. యేసయ్య గారు సమయాన్ని వ్యర్థపరచొద్దన్నాడు గనుక సమయాన్ని వ్యర్థపరచకుండా ఏదో ఒకటి చేద్దామని అనుకొని లేనిపోని గొడవలు తెచ్చుకోకండి. ఒక మంగళవాళ్ళ అబ్బాయి ఏం చేశారు తెలుసండి? మంగళవాళ్ళ అబ్బాయి పొద్దున్నే మంగళ షాపు తెరుచుకుంటున్నాడు. నీళ్ళు కల్లేపు కొట్టుకుని ఆ యొక్క మంగళ షాపు తెరుచుకొని కూర్చున్నాడు. అప్పుడే అటువైపు పంతులు వెళ్తున్నాడు. అది ఆ గుళ్ళో పూజ చేసే పంతులు అలాగే వెళ్తున్నాడు. అలాగెళ్తే, అబ్బాయి టైం ఎంత అంటే 5:30 అండి. ఓ పొద్దున 5:30, ఇంకా 6 కాలేదా? కాలేదండి, 6 గంటలకి పూజ. అందుకని అబ్బాయి కొంచెం గడ్డం గీసేద్దావా, అబ్బాయి గడ్డం గీసేద్దావా, అది ఎంత పని 10 నిమిషాలు గీసేద్దాను అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి దుప్పటి కప్పి, సన్మానం అనుకోకండి, దుప్పటి కప్పి మొహానికి సబ్బు రాసేసాడు. సబ్బు రాసినాడు. ఆ కాలంలో ఏం చేశాడు తెలుసండి? ఆ కాలంలో అక్కడ ఒక తోలు బెల్ట్ ఉంది. తోలు బెల్ట్ మీద పెట 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 సాంగ్ పెడుతున్నాడండి. సాంగ్ పెడుతున్నాడు, సాంగ్ పెడుతున్నాడు. అటు తిరిగి పంతులేమి ఇటు కూర్చున్నాడు, ఈయనేమి ఇటు తిరిగి ఈ కత్తి, మంగళ కత్తిని నోరుతున్నాడు. నోరుతా ఉండేవాడికి ఏమొచ్చింది ఆలోచన? సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు. ఇప్పుడు ఈయనకి యేసు ప్రభువుల గురించి చెప్పాలి పంతులకి అని అనుకున్నాను. అనుకుని ఈయన కత్తి నవ్వుతూనే, పంతులో అయితే పంతులు గారు, ఈరోజు నువ్వు చచ్చిపోతే ఎక్కడ పోతావు, నీ ఆత్మ ఎక్కడికి పోతే అని అడిగాడు. ముందే పిరికోడు. ఈ కత్తిలోతో ఓ పక్కన, ఈరోజు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే, ఎక్కడికి వెళ్తుందండి, నేను తిరిగిపోతానండి అంటాడు ఆ పంతులు. ఒకవేళ చస్తే అంటాడు వీడు. తర్వాత 2 నిమిషాలు ఆగి కత్తి నూరి ఇట్లా తిరిగితే ఇక ఆ బ్రాహ్మడు ఎక్కడున్నాడండి? అక్కడ ఎటు పరిగెత్తాడు అర్థం కాలేదు. ఆ కత్తిని సన్మానం అంటున్నాను మరలను. ఆ దుప్పటి తీసాడు, ఇసిరి కొట్టి మరలా సబ్బు మొహానికి రాసుకొని పరుగో. ఈడేం చేశాడు? తెలివి తక్కువాడు. కత్తి చేతిలో పట్టుకొని మళ్ళా ఏమిడే పంతులో ఒరే పంతులో రండి బాబా, అయిపోయింది రండి అంటే ఆయన ఎంటబడేసరికి ఆడు పరిగెత్తుని ఈడు పరిగెత్తుని జనమంతా పోగు చేసి ఈ మగవాడిని పట్టుకొని చేతక బాధారు. ఏమిరా ఆయన ఏం చేశాడు? కత్తి తీసుకొని పడతాను పరిగెత్తున్నావు, కత్తి లోపల పెట్టిపోవద్దండి. కత్తి షాపులో పెట్టిపోవచ్చు కదా, కత్తి పట్టుకొని పరిగెత్తాడు. ఎందుకంటే సమయం సద్వినియోగం చేసుకోమన్నాడు. సద్వినియోగం చేసి కత్తి నొస్తానండి ఆడి వాక్యం చెప్పింది. సమయం లేదు, అసమయం లేదండి. దిక్కులేని శవాన్ని పాతి పెట్టమని పాట కానీ పిలిపిస్తానండి. అక్కడ పాట పాడి మంచి వాక్యం చెప్పి శవాన్ని ఎత్తబోయే ముందు కానుక పట్టించాడు. ఎక్కడండి సమయము అసమయము? సమయంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఆడో ప్రక్కన ఏడుస్తా గందరగోళంగా ఉంటానండి. కంజిరి తీసుకొని సందా పట్టించేసాడండి. నాకు చాలా బాధ అనిపించింది.
చివరిలో ఏమన్నాడు తెలుసండి, అనుదిన ఆహారం మాకు నేటికి దయచేయమంటున్నాడు. వాళ్ళు 3 రోజులు అయింది తిని. ఆ శవం వాళ్ళండి మనిషి చచ్చి వాళ్ళు 3 రోజులైంది అన్నం తినక. ఈయన మళ్ళీ అనుదిన ఆహారం మాకు దయచేయమంటున్నాడు. అక్కడ కంపు కొడుతున్నాడు, ఆ శవం కంపు కొడుతుంది, అనుదిన ఆహారం మాకు దయచేయమంటున్నాడు. ఇప్పుడండి ఆ మాట అనేది, ఇంకా అనేది ఇంకొక సమయం లేదండి, ఇంకొక చోటు లేదండి అనేదానికి. ఆ సత్యాడు కంపు కొడుతుంటే అక్కడ అంటాడు ఆ మాట. కత్తి నోరుతానండి, నీ ఆత్మ ఎక్కడికి పోతున్నా రేపు అది అడిగేది. కత్తి తీసుకొని పరిగెత్తుతానండి, చేస్తాను గడ్డం చేస్తానండి, గడ్డకి చేస్తానని చెప్పి పరిగెత్తున్నాడు కత్తి చేతిలో పట్టుకుని. అలా పరిగెత్తొచ్చండి. అందుకు ఈ రోజున సువార్త సేవకు విలువ లేని పరిస్థితుల్లోకి మార్చబడింది. నా ప్రియమైన వాళ్ళారా, ఇలాగా కాలం వెళ్ళబుచ్చే సమయం మీకు లేదు. ఏమి ఉపవసించింది, ప్రార్థన చేసింది, ప్రాణాన్ని తెగించింది. రాజు పిలవకపోయినా వెళ్ళిపోతాం. రాజు పిలవలేదని వెళ్ళిపోయిన వెంటనే ఎస్తేర్ని రాజు చూసి, అవును కానీ నేను పిలిస్తే రావాలి, నేను పిలవైన పరువు వచ్చే సంగతి ఏంటని అడిగాడు. రాజుగారి కళ్ళకి దయ కలిగింది. విషయం చెప్పింది. ఇలా జరిగింది విషయం చెప్పిన వెంటనే తలకిందులుగా ఎవరైతే యూదులకు విరోధంగా లేచారో, ఎవరైతే యూదులకు విరోధంగా కుట్ర పన్నాడో రేపించారు. అదే వ్యక్తి మొర్దెకైని ఊరేగింపుగా సన్మానం చేశారు. నా ప్రియమైన సహోదరులారా, ఎస్తేరు చూడండి, ఎస్తేరు వైరాగ్యం కలిగినది, జ్ఞానం కలిగినది. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పర సంబంధమైన జ్ఞానం. ఇది ఎలా సంపాదించింది? దేవుని వాక్యంలో ఉన్న ఆధారం. కొందరికి వైరాగ్యం ఉంది కానండి, ఆ డివైన్ సీల్ ఉంది కానీ ఎప్పుడేం చేయాలో తెలీదు. ఎప్పుడేం చేయాలో తెలియకనే ఈ గజిబిజులు, గందరగోళాలు అంటారు. అందుకని మనం ఎప్పుడు ఏం చేయాలనో, ఎప్పుడు ఏం చేయకూడదో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి పొందాలి. అందుకే ఆ బైబిల్ అంటుంది, చీమల దగ్గరికి వెళ్ళండి. చిన్న తల ఉంది దానికి, చీమల దగ్గరికి వెళ్ళండి. అవి మీకు జ్ఞానాన్ని నేర్పిస్తాయి, బోధిస్తాయి. చీమలు ఎప్పుడు అదంతో కొట్టుకున్నట్టు ఉండవండి, దెబ్బలాడుకున్నట్టు ఉండవా. మీరు వచ్చారా? హలో, నేను వెళ్తున్నాను, అది వచ్చి నేను తీసుకొచ్చేస్తాను. ఈ సరదాగా మాట్లాడుకుంటూ పోతుంటేనండి నేను కూడా శివనైపోయి శివులు ఆలకిస్తా ఉంటా. ఓహో, ఇదే మీరు మాట్లాడుకున్నది, ఆహా అనుకుంటుంటా. ఎందుకంటే ఆయన వెళ్ళమన్నాడండి, చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. బైబిల్ కాలేజీకి పోమని లేదు. థియాలజీ చదవండిరా, ఫిలాసఫీ చదవండిరా అని అనలేదు. జ్ఞానం కొరకు చీమల దగ్గరికి పోమంటున్నాడు. థియాలజీ అంటే ఏంటండి? ఏమి చెప్పండి? చీకటి గదిలో నల్లటి పిల్లిని సంవత్సరం రోజులు ఎత్తినట్టే ఉంటుంది. థియాలజీ అంటే ఏంటనుకున్నారు? చీకటి గదిలో నల్లటి పిల్లిని ఎతికినట్టే ఉంటుంది సంవత్సరం రోజులు. వాడు ఎంత ఎతికినా దొరకతాడికి, అది ఎతకతానే ఉంటాడు, బతుకంతా ఎతకతానే ఉంటాడు, పాపంలోనే చేస్తాడు. థియాలజీ చెప్పినంతసేపు చెప్తాడు, మళ్ళీ చెట్టు కిందకి వచ్చి సిగరెట్ తాగుతాడు. అది థియాలజీ. ఫిలాసఫీ అంటే ఏమంటారా? చెప్పనా? మరి ఏమంటే చెప్పనా? మీరు అర్జెంట్ ఏం లేదు కదండి. మరి 2 సినిమాలు పోయిన వాళ్ళు ఎట్టబోతున్నాను, ఇళ్ళకి ఎట్టబోతున్నానండి, నాకు అర్థం. ఇన్ని గంటలకు ముగించండి, అన్ని గంటలకు ముగించండి అని చెప్పబోతే 2వ సినిమా పోయిన వాళ్ళు ఎట్లా పోతున్నారు ఇళ్ళకి? అన్ని సినిమాల్లో ఫుల్గానే ఉన్నారుగా, మరి ఎట్టబోతున్నారు ఇళ్ళకి? తెల్లారిదాకా సినిమాలు పాడుకుంటున్నారండి, సినిమాల్లో పాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఇళ్ళకి. బాగా ఫిలాసఫీనా థియాలజీ నేను చెప్పింది? థియాలజీ కదండి, తత్వజ్ఞానం అండి. అది ఏదో ఒకటి, అదైనా ఇది ఒకటే, పెద్ద వ్యత్యాసమే లేదు. ఆడు చదివి డిగ్రీ తీసుకుని ఇంటికి వస్తే భార్య పిల్లలు ఏం చేశారు తెలుసా? డాడీ నేను సినిమా పోతున్నాం కానీ ఇల్లు జాగ్రత్త చూసుకో డాడీ అని అంటే, ఎల్లుగండి అమ్మా అని చెప్పాడు. ఫిలాసఫీ థియాలజీ చదివినాడు, ఎల్లుగండి అన్నాడు. వాళ్ళు సినిమాకి వెళ్ళిపోయారు.
ఈయన ఏదో చదువుతా ఏదో ఆలోచించుకుంటా, ఫిలాసఫీ అంటే ఇది ఆలోచన కదండి, ఆలోచించుకుంటా అదో రకంగా ఉన్నాడు, పాన్ పరాకులో ఉన్నట్టు. ఈ పాన్ పరాకుడు మన పరాకులో ఉన్నాడు, వేరే పరాకులో ఉంటాడు. ఆ నోట్లో క్యాన్సర్ పుండ్లు పుడుతున్నాడు తెలీదు. అవునండి, నోరు చచ్చిపడిపోద్ది, తిమ్మిరెక్కిపోద్ది, రుసిపోద్ది, అన్ని పోతాయి. ఆ పేగులు అంతా తినేస్తా ఉంటది, అడిగి తెలీదు. ఈ ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు, అక్కడ అరుగు మీద కూర్చున్నాడు. ఆడేవాడు దొంగ వచ్చాడు, వచ్చి వీడు పరాకుడు అని చెప్పి ఆడు ఇంట్లోకి పోయి గోని పట్ల నిండా సామాన్లన్నీ వేసేసుకుని ఆడు పోతా ఉంటే ఆయన చూస్తా ఉన్నాడు. ఆడు పోయిన అరగంటకి నెమ్మదిగా లేచి సమాధుల దొడ్లోకి పోయి కూర్చున్నాడట. ఆడు ఇటు పోయాడా, వీడు సమాధుల దొడ్లోకి ఇటు పోయాడు. పోయి సమాధి దొడ్లోకి కూర్చున్నాడు. పిల్లలు వచ్చారు, వెతుక్కున్నారు, మా డాడీ ఏడి, మా డాడీ ఏడి, మా డాడీ ఏడి. తర్వాత సమాధి దొడ్లో ఉన్నాడని తెలిసింది. అక్కడ పోయి ఏం డాడీ ఇక్కడ కూర్చున్నా, దొంగ ఎటుపోయాడు ఏంటంటే, వాడు ఎటుపోయినా పర్వాలేదు, వాడు ఏనాటికైనా ఒకరోజు ఇక్కడికి రాక తప్పదు. అదిగో అది ఫిలాసఫీ థియాలజీ అంటే అది. ఏనాటికైనా ఒకరోజు వాడు సచ్చి ఇక్కడికి శవంగా తీసుకొని రాబాడు, సచ్చిన తర్వాత వాడిని పట్టుకుంటాడంట ఈయన. అది వాడి ఫిలాసఫీ. సామాన్లు తీసుకొని పరిగెత్తుంటే ఆ వెనక పరిగెత్తకుండా లోపలికి వచ్చి ఎరా ఏం చేస్తున్నాను చుట్టూ పట్టుకొని నాకు పెట నీయకుండా ఈయన ఫిలాసఫీ థియాలజీలో ఉన్నాడు. ఈయన ఈ థియాలజీ తెలియజని చెప్పి సమయాన్ని వ్యర్థపుస్తున్నారు. ఈ సమరయ స్త్రీ ఏ థియాలజీ చదివిందండి? ఎక్కడ పోయి థియాలజీ చదివింది సమరయ స్త్రీ? యేసుప్రభుతో మాట్లాడుతూ ఉంది. ఆమె ఆత్మదాహం తీర్చాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. థియాలజీకి కాదు, ఫిలాసఫీ కాదు, బెంగళూరుకి కాదు, హర్యానాకు కాదు, తిన్నగా అమెరికాకు పోలా. థియాలజీ తిన్నగా వాళ్ళ ఊళ్ళోకి పోయింది. అదిగో నేను చేసిన నాకు చెప్పేశాడు రండే అనింది, చేసిన చెప్పేశాడు రండే అనింది. మొత్తం ఊరు రక్షించబడ్డారు. ఆమె ఊరు రక్షించబడ్డారండి. ఎక్కడ ఫిలాసఫీ చదివింది, ఎక్కడ థియాలజీ చదివింది? ఆత్మల భారం కలిగి ఉండాలని సవినీయంగా మీ సహోదరుడుగా నేను బ్రతిమలాడి చెప్తున్నాను. మీ ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళక మునిపే, మీ ఆత్మ ఆరని అగ్నిలోకి వెళ్ళక మునిపే ప్రభువునందు నిరీక్షణ కలిగి క్రీస్తు రక్తం చేత కడగబడి, సమయం కొంచెమే అయిపోయింది, సమయం కొంచెమే, ప్రపంచానికి దగ్గరకు వచ్చింది, కొంచెమే. ఈ కాలాన్ని గుర్తించిన వ్యక్తి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని చొప్పించి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని ఆశ్రయించి ముందుకు సాగాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళమన్న వెంటనే ఎస్తేర్ వెళ్ళలేదండి. ఉపవాసించి ప్రార్థన చేసి ప్రభు ఆత్మ గైడ్ చేసినప్పుడు, పొమ్మని చెప్పమన్నప్పుడు అలా వెళితే ఒక జాతి, ఒక దేశపు ప్రజలు, యూదా ప్రజలకి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది కలిగింది. వాళ్ళ ప్రాణాలు తెప్పరిల్లాయి, వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి. ఒకే ఒక సహోదరి వెళ్ళిన ప్రాణాన్ని తెగించి వెళ్ళినందువల్ల. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, నీ సమయాన్ని ఎలా వ్యర్థపరుస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆ మధ్య ఎక్కడో నేను పెళ్లికి వెళ్ళానండి. పెళ్లికి వెళ్తే ఆడు కింద బంతులో కూర్చోవటం లేని అదో రకంగా కూర్చున్నాడు. ఏమిట్రా ఈడు ఫోజు బ్రహ్మాండంగా ఉంది అనుకున్నా. మొదట ఆ ఆకుల ఇస్తల్లో నుండి ఇంత అన్నం పెట్టి దోసకాయ మొక్కలు వేపించుకున్నాడు. ఒక్కసారి దమ్ము చేశాడు, పొలంలో దమ్ము కొట్టాడు, కొట్టి మొత్తం లాగించాడు. మళ్ళీ ఇంత పెట్టించుకున్నాడు, పప్పు వేయించుకున్నాడు, మళ్ళీ లాగించాడండి. మళ్ళీ అయిన తర్వాత ఇంత పెట్టి పెరుగు అన్నాడు. ఓరు నా ఇది కాడు పచ్చిరువా, వీడు తినడంలోనే ఉన్నాడు, ఎంతసేపు తింటంలోనే ఉన్నాడు. బైబిల్లో కూడా రాసింది, వాడి కడిపేవాడికి దేవుడు. ఏమయ్యా అంత తిన్నావు అరుగుతుందంటే, ఏమండి ఏసన్న గారు, ఎవరికి ద్రోహం చేసినా పర్లేదు కానీ నీ కడుపుకి నువ్వు ద్రోహం చేయబాకని నాకు చెప్తున్నాడు. నా కడుపుకి నన్ను ద్రోహం చేద్దామంటున్నాడు. నేను నా కడుపుకి కానీ ద్రోహం చేయకుండా కానీ ఉంటే నా కడుపు ఎంత ఉండదండి? ఏమండి,
ఒక చిన్న మన 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 ఏనుగు గుణలాగా ఉండేవాళ్ళు. కడుపు ద్రోహం చేయకుండా ఉంటే దాన్ని ద్రోహం చేసి ఉండమన్నా చోట ఉండమంటేనే మర్యాదగా ఉంటాం. లేకపోతే నేను తిరిగే తిరుగుడికి ఏమన్నా కొంచెం అటు నిందనుకోండి, నా పరిస్థితి ఎట్లుంటుందండి? ఆమేన్, 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 ఆమేన్. ఈ గుడారం అనే ఈ శరీరం శిథిలమైపోయినను వేరొక గుడారాన్ని మనం ధరించుకోబోతున్నాం. ఈ క్షయమైపోయే ఈ శరీరం శిథిలమైన అక్షయమైనటువంటి మహిమని, శరీరాన్ని, ఆత్మ సంబంధమైన శక్తిని ధరించుకోబోతున్నాం. ఆ సమయం ఆసన్నమైంది. దానికి ప్రజలు సిద్ధపడవలసిన సమయం ఆసన్నమైంది. డ్రామాలు చూసే సమయం కాదు ఇది. ఈ దీపావళి డ్యాన్సులు చూసే సమయాలు కావివి. నాటకాలు చూసే కావివి. దేవుని వాక్యం ఎంత వింటారో, దేవుని వాక్యం ఎంత చదువుతారో, దేవుని వాక్యం మీద ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో, దేవుని వాక్యానుసారం ఎంత నడవాలని కోరుకుంటారో, ఆ కోరికను బట్టి నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణమై నీ గుండెలో నివసించి నిన్ను అపవిత్రమైన శక్తులు సమీపించనివ్వకుండా, నీ గుడారాన్ని సమీపించనివ్వకుండా, నీ పిల్లల మీద ప్రభావాన్ని చూపించకుండా నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతాడు. అందుకే యెహోషువ అంటున్నాడు, ఎవరు ఎలా పోయినా నాకు అనవసరమండి. చెప్పినంతసేపు చెప్పాను, విన్నారా వినలేదో నాకు అనవసరం. నేను నా ఇంటి వారు మాత్రం ఆయననే సేవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. నేను నా ఇంటి వారు ఆయననే సేవిస్తాం. పిల్లల్ని సినిమాకు పంపించి ఈయన ప్రార్థనకు రాడు. సంఘ పెద్ద పిల్లల్ని టీవీ దగ్గర కూర్చోబెట్టి సీరియల్ చూడమని ఈయన ప్రార్థనకు రాడు. నేను నా పిల్లలు ఆయన సన్నిధిలో కనబడతాం. నేను నా కుటుంబం ఆయననే సేవిస్తాం. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నా నాకు అనవసరం. నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళని నడిపిస్తాను, వాళ్ళ కొరకు ప్రార్థిస్తాను, వాళ్ళని తీసుకురమ్మని, వాళ్ళని ప్రభు సన్నిధికి రమ్మని కోరుకుంటాను. అయితే రాకపోతే నేను నా కుటుంబం ఆయననే ఎందుకంటే కాలము సంకుచితమైనది. వాళ్ళు రాలేదని నేను రాకపోతే సమయం వ్యర్థపరుచుకుంటాను. వీళ్ళు బాప్తిసం పొందలేదని నేను పొందకపోతే సమయాన్ని నాశనం చేసుకుంటాను. సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా ప్రవర్తించమని లేఖనం చెప్తుంది. ఒకసారి ఒక దైవజనుడుగా ఇద్దరు దైవజనులు ఉన్నారండి. రేపైకి ఇదిగో ఈయనొక దైవజనుడు, ఈయనొక దైవజనుడు అండి. ఈయన పెద్దోడు గురువు, ఈయన చిన్నోడు శిష్యుడు. ఆయన శిష్యుడు ఈయన పెద్ద గురువు. ఈయన దగ్గరికి ఒక కుష్ఠుడు వచ్చాడు. నాకు బాగు చేయండి. యోర్దాను నదిలో దిగేసి మునిగిపోయి 7 సార్లు మునిగి బాగుపడిపోమన్నాడు. అతని ముందు కోపించిన తర్వాత వెళ్ళి బాగుపడిపోయి ఇతని దగ్గరికి వచ్చాడు. ఇతని దగ్గరికి అడిగాడు, నేను దుప్పట్లు తెచ్చాను, పాత బట్టలన్నీ తెచ్చాను, ఎండు తెచ్చాను, బంగారు తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను, నీకు ఇచ్చిపోదామనే తీసుకోమన్నాడు. ఇతన్ని బ్రతిమిలాడాడు. ఇతను ఏమన్నాడు తెలుసా? నాకు అక్కర్లేదు, నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వు సిరియా పడివే, మా దేశస్తులు ఇక్కడ సహాయం చేస్తాలే, నాకు నువ్వు ఎలా బాగుపడవా? కృష్ణుడా దెబ్బడు బాగుపడ్డా, వెళ్ళిపో, వెళ్ళిపో, నాకు అక్కర్లేదు. బతినాడగా నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళి అయ్యా కొంచెమైనా తీసుకెళ్ళి, నా మేలు నా సంతోషానికైనా తీసుకెళ్ళి, నాకు అక్కర్లేదు, తీసుకెళ్ళా అని పంపించేశారు. నేను మొదట ఏమనుకున్నా తెలుసా? కానుకిస్తుంటే తీసుకోవడం పెద్ద పాపమా? ఎందుకు తీసుకోలే ఈయన? బాగేనండి, కానుకిస్తున్నాడు, జబ్బోడు బాగుపడిపోయి కానుకిస్తుంటే ఈయన ఎందుకు తీసుకోలా? తీసుకోవడం పాపమా? తీసుకుంటే పెద్ద పాపమా అని మనసులో అనుకున్నానండి. ఆ మరుసటి రోజు ఏమైందంటే మా చర్చిలో ఉన్న ఒక అతను కానుక తెచ్చాడు నా దగ్గర. ఆ మరుసటి రోజు తెచ్చాడు, 3,000 రూపాయలు తెచ్చాడు. ఏమండి వేస్తున్నాగానండి,
దశంభాగం తెచ్చాను 3,000 ప్రార్థన చేసి తీసుకోండి అన్న. నేను ఒకసారి అతన్ని చూసి, ప్రార్థన అయితే నీకు చేస్తాను కానీ నేను దశంభాగం నేను తీసుకున్నాను. ఎందుకని అన్నాడు. ఎందుకని అంటే, పలానా వ్యక్తి నీవు పలానా రోడ్డు మీద కొట్లాడుకొని కింద పడ్డారంట కదా, మరలా ఆ అబ్బాయి కేసు పెడితే నువ్వు ఆయన 1 టౌన్ పోతే రెండు నువ్వు 2 టౌన్ పోయి కేసులు పెట్టారంట కదా మీరిద్దరు. ఎస్ఎన్ గారు మీకంటే తెలిసింది, రోడ్లో ఉండేవాళ్ళు మీరిద్దరు కొట్టుకున్నారని చెప్పారు. ఓసన్నా మందిరానికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు కొట్టుకున్నారని నాకు చెప్పారు. అందుకని మీ కానుక నేను తీసుకోను, సాక్షిగా బ్రతకలేదు మీరు, సంఘానికి ప్రభువుకు అవమానం కలుగు చేశారు, తీసుకొని వెళ్ళా అని. 3వ రోజు ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన, ఈయంత కొట్లాడిన ఆయన ఏమి తిన్నట్టుగా వచ్చి స్వత్రం ఇస్తాడుతున్నాడు. ఇసు నాకు అన్ని తెలుసుగారా బాబు, ఇసులో సరిగ్గా ఏం సంగతి వచ్చింది సంగతి చెప్పన్నా. దశంభాగం అన్నాడు. తీసుకోండి మీ కానుకలు నేను తీసుకోను, మీ కానుకలు నేను తీసుకోను. హలో, మీరు రికంసల్ అవ్వండి ముందు. కోర్టు గొడవలన్నీ గందరగోళాలన్నీ తీర్మానం చేసేసుకుని మీరు సమాధానం పడినట్టు చర్చిలో ఒప్పుకోండి. అప్పుడు మీ కానుక నేను ముట్టుకుంటాను. అనుకుంటున్నారేమో నేను డబ్బుకు వచ్చిన అనుకుంటున్నారేమో, జాగ్రత్త. నా ఆస్తిపాస్తులు వదిలి నా యవ్వనాన్ని బలి చేసుకుని నా 17 ఏళ్లప్పుడు ఈ ఫీల్డ్లోకి దిగాను. నా తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని సమస్తాన్ని వ్యాపారాలు వదిలిపెట్టి అనుకుంటున్నామని ఈ డబ్బు కొరకు వచ్చాను అనుకుంటున్నాము, జాగ్రత్త. మీరు సాక్షిగా బ్రతికారా, కానికవండి నేను తీసుకుంటా, దాని సేవలో ఖర్చు పెడతా, నా కొరకు కాదు. ఈయన ఈ కుష్ఠోడు బాగైపోయి డబ్బులు ఇస్తుంటే ఈయన తీసుకోవట్లేదు ఎంతసేపటికి. అసలు సంగతి ఏంటని నాకు అర్థమైంది. ఇక అతను రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో ఈయన శిష్యుడు, ఈయన వింటున్నాడు బాగాను. ఈయన తినడం మమ్మల్ని తిన్నాడో, ఇప్పుడు ఎంతమంది అట్లా అనుకుంటున్నారు నాకు తెలియదు. ఇక్కడ ఈయన తినడం మమ్మల్ని తిన్నాడో. ఇప్పుడు నేను వచ్చి ఆడు కూర్చున్నానండి, ఈ బకెట్లు తీసుకుని ఇద్దరు తిరుగుతున్నారు అటు. నేనేమనుకున్నాను, పిక్నిక్ పోయేటప్పుడు పులిహారం చేసుకుని పోతాం కదా, పిక్నిక్ పోయేటప్పుడు వనభోజనాలకి పిక్నిక్ పోతారు పులిహారాలు చేసుకుని, అట్లేదో పులిహారం తినేసి వచ్చి కూర్చుంటున్నారు ఏమి బకెట్లు పట్టుకొని నేను అనుకున్నాను. ఇంత పెద్ద బకెట్లు నేను ఇదే మొదటిసారి చూడటం. ఈయన తినడో మమ్మల్ని తిన్నాడో. డేట్లు కావాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక్క పైసా మీరు ఇవ్వద్దు, చక్కగా అరేంజ్మెంట్ చేసుకోండి, నేను వచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళిపోతాను, నా సొంత ఖర్చులతో అని చెప్పాను. ఒక్క పైసా మీరు నాకు ఇవ్వద్దు, నేను తీసుకోండి, మీరు మీటింగ్ పెట్టుకోండి, నేను వచ్చేది ఎందుకంటే విశాఖపట్నం ప్రజల్ని చూసి వాళ్ళకి వాక్యం చెప్తామని. మీరు చక్కగా ఏర్పాటు చేసుకోండి అన్న, తలా కాస్త డబ్బులు పోగు చేసుకొని, అంటే ఇల్లు తిరిగి కాదు, మీరే 10 మంది తలా కాస్త వేసుకొని పెట్టుకోండి అన్న, ఇంటింటికి పుస్తకాలు అచ్చుకొట్టుకొని తిరగొద్దన్నా, అది దేవునికి నామానికి అవమానం అన్నా వద్దన్నా అని అన్ని చెప్పి పంపించాను. కుర్చీలకు కూడా డబ్బులు పెట్టద్దన్నా, మంచిది కాదన్నా, వాళ్ళని దేవుని సన్నిధిలో వాక్యం వినేవన్నా, అది కావాలంటే నేను ఇస్తాను ఆ కుర్చీల డబ్బులు మీకు. ఎవరో మోకాళ్ళు పట్టుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఆపరేషన్ కడుపులు కోసిన వాళ్ళు కొంచెం కుర్చీల మీద కూర్చుంటారంటే కూర్చొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోబాకండి అన్న అని చెప్పా. బాగా వినండి సంగతి. ఎవరైనా మీరు నాతో మీటింగ్లో పెట్టించుకోవాలంటే మీరు నాకు పైసా ఈయనక్కర్లా, పిలవండి, వస్తాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఈయన ఏమనుకుంటున్నాడు, ఈయన తినడు మమ్మల్ని తిన్నాడు, ఈయనకి అక్కర్లేదు అనుకో, ఆయన దగ్గర తీసుకొని మాకు ఇచ్చిగా ఈయన ఐడియా. సరే పోనీ అని అనుకున్నాడు. ఈయన ప్రార్థనలో పోయి కూర్చున్నాడు. ఈయన ఆ రథం వెంటబడ్డాడు. రథం వెంటబడి పరిగెత్తి ఆబా అన్నాడు. రథాన్ని ఆపారు. ఏమయ్యా నువ్వు ఇస్తానంటే మా గురువు తీసుకోవాలా, ఇప్పుడు నన్ను తీసుకురామని పంపించాడు. చూడండి, గురువు మీద అబద్ధం చెప్తున్నాడు. మళ్ళా గురువు మీద అబద్ధం చెప్తున్నాడు. వ్యసనం గారిని పిలవాలంటే ఎంత ఖర్చు అనుకున్నారు, ఏమనుకున్నారు, మీరు అంత టికెట్లు అమ్మకపోతే, డ్రామా టికెట్లు అమ్మకపోతే, మీరు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా జరిపిస్తాను అన్నట్టుగా ఇక్కడ వీళ్ళు అన్నారో లేదో నాకు తెలియదు, కానీ కొందరు అంటారు అట్లా. వ్యసనం గారిని పిలవాలంటే ఎంత ఖర్చు, అది ఒకటిదే, అంత బట్టి మాట. నాకు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. ప్రైజ్లో అడగాలి, వాళ్ళు ఇవ్వాల్సిన అక్కర కూడా నాకు లేదు. నాకు దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు. 236 సంఘాలు ఉన్నాయి, సేవకులు 400 మంది ఉన్నారు.
ఎవరికి ఒక్కరికి కూడా జీతం లేదు. ఏ సేవకుడికి ఒక్క పైసా జీతం లేదు. అందరూ సేవకులు సమృద్ధిగా ఉన్నారు, ఆశీర్వాదంగా ఉన్నారు. ఏ కోటాలు పెట్టినా ఎప్పుడు టికెట్లు అమ్మినట్టు కానీ, కుర్చీలు గిద్దబెట్టినట్టు కానీ, డబ్బాలు తీసుకొని తిరిగినట్టు కానీ ఇవన్నీ ఏం గొడవలు ఉండవు. వాలంటరీగా బ్రతిమలాడి మాకు కానుకలు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సేవ చేయండి బాబో, సేవ చేయండి అని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇతన్ని బ్రతిమలాడితే తీసుకోవాలా? ఇతను వెళ్ళి అబద్ధం చెప్తున్నాడు. ఏమని? మీరు ఇచ్చినప్పుడు తీసుకోలేదండి, ఇప్పుడు మమ్మల్ని తరిమాడు. ఎవరైతే అవనస్తులు వచ్చారంటే వాళ్ళ బంధువులు వాళ్ళకి ఏదో చేసి పెట్టాలంటే ఏం లేదంట, నన్ను తీసుకురమ్మన్నారండి అని చెప్పి ఈయన తీసుకొచ్చుకున్నాడు. అంతా ఇంట్లో పెద్ద పెట్టలు పెట్టుకున్నాడు, తాళాలు వేసాడు, భార్యకి పిల్లలకి చెప్పుకున్నాడు, జాగ్రత్త తలుపు చేస్తారేమో. అక్రమ సంపాదనలు కదండి, అది ఎగిరిపోద్ది. అబద్ధాలు చెప్పి సంపాదించుకున్నది కదండి, అది ఉండదు. అది ఉండదు. అన్నిటిగా సంపాదించింది ఉండదు, అబద్ధాలు చెప్పి సంపాదించింది ఉండదు, క్రమం తప్పి సంపాదించింది ఉండదు. ఏదైనా ఉంటే క్రమంగా సంపాదించుకొని కడుపు నిండా అంత అన్నం తిని ఆరోగ్యంగా బతకండి బాబు, నా మాటేనా. ఎందుకు లేనిపోని పైకి మళ్ళీ డబ్బు తీసుకొచ్చి పెట్టిలో పెట్టుకొని బ్యాంకులో పెట్టుకొని అని అన్నం నీళ్ళు లేకుండా చేస్తారు. కడుపులు కోసి, గొంతులు కోసి, మూత్రపిండాలు తీసి, గర్భాశయాలు తీసి ఎందుకు వచ్చిన గొడవ వెళ్తాను. శుభ్రంగా కష్టపడి అంత సంపాదించుకోండి, శుభ్రంగా అంత కడుపు నిండా అందం తినండి, శుభ్రంగా కళ్ళు మూయండి, ప్రభు దగ్గరికి వెళ్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెచ్చుకొని ఏమి తెలియనట్టే నిలబడ్డాడు. ఇప్పుడు ఈ అయ్యగారు నిలబడ్డాడు. అయ్యగారు ఏమి నిలబడితే అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? ఏమన్నాడు? చదువు ఏమన్నాడో తెలుసు? ఏమన్నాడో చదువు కనబడిందా లేదా? అంతటా ఎలీషా వారితో, రెఫరెన్స్ చెప్పు. 5వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 26వ వచనం. అంతటా ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? రేపిచ్చాడా? ఇదంటే సమయం సంపాదించుకునే దానికి ఇదే సమయం. దేవుని కోటాలు పెట్టుకొని సంపాదించుకునే దానికి ఇదే సమయం. ఆయన కోటాలు పెట్టింది సంపాదించుకోదా? ఇదంతా సమయం సంపాదించుకునే దానికి. ఇదే నా సమయం. సరే డ్రామాల వాళ్ళు సరే పుస్తకాలు వచ్చుకొట్టారు అనుకో, నువ్వెందుకు కోటాలు కింద ఖర్చు? తలా కాస్త వేసుకోకపోయారా? అంతా బాగానే ఉన్నవాళ్లే కదండి. ఒక 20 మంది ఫెలోషిప్లో ఉంటే 20 మంది 20,000 వేసుకున్నారు అనుకోండి, బ్రహ్మాండంగా జరిపించవచ్చు కదా. మళ్ళీ ఇల్లు మనిషిని అడుక్కోవటం ఎందుకు? ఎవరన్నా కృతజ్ఞత కూటం ఇప్పుడు కానుక పెట్టినప్పుడు ఎవరన్నా హృదయపూర్వక ఇస్తే తీసుకోండి, పర్లేదు, అదేం కాదు. మనిషి మంచికి ఇల్లు వీళ్ళు అది చేశారో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని దేశాలు చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది సమయమా? సంపాదించుకునేదానికి సమయం అంటారా? ఇతని మనసులో ఏంటి? సంపాదించుకునేదానికి ఇదే సమయం. ఇతని మనసులో ఈయనేమంటాడు? సంపాదించుకునేది ఇదేనంట సమయం. ఆమె సమయమును సద్వినియోగం చేసుకునే దానికి సంపాదించుకున్నామండి. కోటాలు అయిపోయిన తర్వాత ఎవడు ఇస్తాడండి? కోటాలు పెట్టుకుంటామంటే కదండి ఇస్తారన్న. మరి ఆ టికెట్లు అమ్మారో లేదో నాకు తెలీదు. టికెట్లుగానే ఉంటాయి. అమ్మినోడు డబ్బులు కూడా తెచ్చిచ్చి ఉండరు. అమ్ముకున్నవాడు టికెట్లు అమ్మినోడు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు ఎవరో నువ్వు అమ్ముకున్నాయి నువ్వు తీసుకొని, నేను అమ్ముకున్నాయి నేను తీసుకుంటాను అంటారు. చివరికి కొట్లాట్లు వస్తాయి, గొడవలు చేసుకుని ఫెలోషిప్ మళ్ళీ గెలోషిప్ అయిపోతుంది. ఈ ఆర్థిక డబ్బుల సంగతులు వచ్చాయంటే అండి, డబ్బులనే మాట వచ్చిందంటే అక్కడ సీడ పట్టినట్టే. ఫెలోషిప్కి పదవులు కావాలనుకుంటే సీడ పట్టినట్టే. ఈ పదవులు వద్దనుకుంటే, ఈ డబ్బు ప్రసక్తి లేకపోతే ఫెలోషిప్ ఎంత కాలమైనా నిలబడిపోతాయి. ఆమేన్. ఈ రెండు తల ఎత్తాయంటే అక్కడ శాపం. ఎందుకంటే ఎవరంత వసూలు చేసిందో తెలియదు. ఆ పుస్తకం ఏదే, నువ్వు అమ్మిన పుస్తకం ఏదంటే అది ఎక్కడో పోయింది అంటాడు.
ఎన్ని టికెట్లు అమ్మింది లెక్క తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటివి చేసేదానికి ఇక సమయము, చెప్పండి, సమయము ఉన్నదరా? మీరు లేదంటే అట్లా పాటలు కూడా అన్నారు. ఆమె నేనెవరినే? నేను పాటనేగా. నేనేం పాటనేగా, నేను బెదరని అంటున్నారా? పాటని ఎన్ని సంఘాలకి? 237 సంఘాలకు పాస్టర్. సమయం ఇది కాదు సంపాదించుకునేదానికి. నశించిపోయి ఆత్మల్ని సంపాదించవలసిన సమయం ఇది. ఆమేన్. నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజల్ని సంపాదించుకునే సమయం ఇది. హల్లెలూయా. డబ్బులు లెక్క పెట్టుకునే సమయం ఇది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయముకి ఇల్లు కొన్నావు, చర్చి గట్ల. పొలం కొన్నావు, పునాదుల మీద రేకులు వేసుకొని చర్చిని పూర్తి చేయట్లే. ఏంట్రా ఆయన పూర్తి చేయట్లేదంటే, పూర్తి చేసేస్తే ఎవరిస్తాడు నా సందా? అర్థమైందండి? ఇది పాస్టర్ల ఫెలోషిప్. నేను కూడా పాస్టర్నే. జాగ్రత్త. సమయమును సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక, అన్యుల వలె కాక జ్ఞానముగా ప్రవర్తించమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఇప్పుడు సంపాదించుకునేది నేరం ఇది కాదు. దానికి ఒక సమయం ఉంది. అది దైవభక్తిగా దేవుని సేవలో సంపాదించేది కాదు. మన జీవితాల్ని బలి చేయవలసిన సమయం. ఆమేన్, 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 ఆమేన్. సోమరితనానికి చోటు లేకుండా దైవత్వానికి ప్రాముఖ్యత కలిగచేసి దేవుని వాక్యపు విలువ నీ గుండెల్లో లీనమయ్యేటట్లు నీవు నిర్ణయించి జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయవలసిన సమయం. దినములు చెడ్డవి కనుక దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక్క నిమిషం. ఎవరు కలెక్టర్ లాగా పారిపోకండి. సరిగ్గా నిలబడండి. సరిగ్గా తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకున్న తర్వాత వెళ్ళాలి. ఇక్కడ నుండి కల్లాలి. కలెక్టర్లు ఎవరు రాలేదు నాకు తెలుసు. అందరి తల నుంచి దయచేసి ప్లీజ్. నా సొంత సహోదరులతో మాట్లాడినట్టే మీతో మాట్లాడుతున్నాను. నా తోబుట్టువులతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాను. నా సోదరులతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాను. అందరూ తలలు వంచండి భయభక్తిగా. ఒక్క క్షణం, ఒక్క క్షణం. ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు తలబెట్టి ప్రార్థన చేయించుకుందామా అని అనుకోకండి. మీ వ్యక్తిత్వాన్ని మీరు పరీక్షించుకొని సమయాన్ని మీరు ఎలా వ్యర్థపరుస్తున్నారో, సమయాన్ని దేని కొరకు వాడుకుంటున్నారు? సంపాదన కొరక, ప్రార్థన కొరక? కాలము సంకుచితమైంది. ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రభు రాకడ సమీపిస్తుంది. ఈ రోజు దేవుని వాక్యం అంటుంది, ఇంత పెద్ద తల ఉండి ఏనుగు దగ్గరికి వెళ్ళు, దాని దగ్గర తెలివితేటలు నేర్చుకోమని అంటలేదు. కోతి దగ్గరికి వెళ్ళు, దున్నపోతు ఎద్దు దగ్గరికి వెళ్ళు అని వాక్యం అంటలేదు. ఎంత తలున్నా సరే మెదడు లేకపోవచ్చు. అయితే వాక్యం అంటుంది, చీమల దగ్గరికి వెళ్ళు, తల వంచి ప్రార్థన చేసుకోవాలి.